ఈ వీడియో ఎపిసోడ్లో ఏదైతే తనుజ గారు టాస్క్ గెలిచారో దాని తర్వాత ఆ సేఫ్టీ కార్డ్ ఎవరికి మీ టీంలో ఇస్తారని చెప్పి అనౌన్స్ చేయండి అని చెప్పారో దాని తర్వాత అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి లైవ్లో వాళ్ళు పడుకునే వరకు జరిగిన డిస్కషన్స్ అనమాట. మిడ్ నైట్ టాక్స్ ఆర్ మిడ్ నైట్ ముచ్చట్టు. సో ఇంక మొదలు పెడదాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా వీడియో లైక్ చేసి చూడండి. ఇది ఆల్మోస్ట్ ఒక 4 hours కాంటెంట్ అనమాట. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నుంచి చాలా జరిగింది. అన్నీ చిన్న డిస్కషన్స్, పెద్ద డిస్కషన్స్ అన్నీ ఉన్నాయి. నేను స్పీడ్గా షార్ట్ అండ్ మరీ షార్ట్గా ఉండదు చెప్పడానికి ట్రై చేస్తా. కానీ మీరేం చేయాలి, ఫస్ట్ వీడియోని లైక్ చేసి చూడండి. సో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 5 o'clock అయిపోయింది. అదంతా చూసుకుంటూ వచ్చేవాడికి స్కిప్ చేస్తేనే కొన్ని పాయింట్లు లేచిపోతున్నాయి. మళ్ళీ దానికన్నా ముందు ఎక్స్ట్రా కట్స్ చూసా, మళ్ళీ ఏమైనా మిస్ అయ్యానేమో ఏంటా అని చెప్పి. అందుకని కింద 1-2 పాయింట్లు కూడా వచ్చినాయి అనమాట. ఇది ఇక్కడ రాంగ్గా అర్థం చేసుకున్నారు అన్నట్టు. సో అందుకోసం చెప్పి మళ్ళీ అంతా చూసుకుంటూ వచ్చాయి. సో ఎనీవే, సో మనకి కళ్యాణ్ దివ్య మాట్లాడుకుని ఎక్స్ట్రా కట్స్లో 4 లైన్లు ఉన్నాయి. లైన్లు చెప్పేస్తా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. కానీ కళ్యాణ్ దివ్య మాట్లాడుకుని చూపించారు. మనం అదే ఎపిసోడ్లో చెప్పామన్నమాట. సో చాలామందికి అది లైవ్ కనుక చూడకపోతే ఎపిసోడ్లో ఎందుకు దివ్య కళ్యాణ్కి లీక్ చేసిందన్నది అర్థం కాదు. సో కళ్యాణ్ అక్కడ బ్లఫ్ చేస్తాడనమాట. సో కళ్యాణ్కి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత నా దగ్గర టిప్ ఉంది, ఎవరైతే రెబల్ ఉన్నారో వాళ్ళకి చెప్పమని చెప్పారు బిగ్ బాస్ అంటే, అప్పుడు తను లీక్ చేస్తుంది కళ్యాణ్కి. సో అది నెక్స్ట్ కాల్ నీకు వచ్చిన తర్వాత, నాకు కన్ఫర్మ్ అయిన తర్వాత నీకు వస్తుంది, నీకు ఆటోమేటిక్గా అర్థమైంది, అప్పుడు చెప్తానని చెప్పి ఊరికి బ్లఫ్ చేస్తాడు. సో అలా అక్కడ మొత్తం బ్లఫ్ చేస్తూ ఉంటాడు. సో యాక్చువల్గా రెబల్ కళ్యాణ్ అని చెప్పి అందరిని నమ్మించడానికి ట్రై చేస్తాడనమాట. ఇమాన్యుల్ నమ్ముతాడు, దివ్య అంటే తన రెబల్ కాదు కానీ తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని నమ్ముతాడు. సో బ్లఫ్ మాస్టర్ కళ్యాణ్ పూర్తిగా బ్లఫ్ మాస్టర్ లాగా ఆడిస్తుంటాడు. సంజన గారు ఒక సైడ్, కళ్యాణ్ ఒక సైడ్. వాళ్ళ గేమ్ వాళ్ళు అవుట్ అయిపోయినా కూడా వాళ్ళు ఆడటానికి, గేమ్లో ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఇమాన్యుల్ అయితే పర్ఫెక్ట్గా ట్రాప్లో పడిపోయాడు, దివ్య కూడా పడిపోయాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ రీతి డిస్కషన్ ఒకటి చూపించారు. దేనికంటే డిమాండ్ పవన్ ఎందుకు తీస్తారు, మీరు ఎలా తీసేస్తారు, మా మాట ఇచ్చారు కదా అని చెప్పి ఆ చిన్న ఫైట్ డిస్కషన్ లాంటిది. దాని తర్వాత బ్లూ టీంకి తెలియలేదు, తెలివంటే ఇమాన్యుల్ని అంటే అవతల ఆరెంజ్ టీంని తీసేవాళ్ళని. ఇమాన్యుల్ ఇక్కడ డౌట్ ఉంది. అదంటే ఇమాన్యుల్కి సేఫ్టీ కార్డు ఉంది కదా, స్టిల్ వీళ్ళు తీసేయచ్చా లేదా అని చెప్పి. కానీ ఒక డిస్కషన్లో నిఖిల్ లాస్ట్లో, ఈ మిడ్ నైట్ టాక్స్ లాస్ట్ ఏమంటాడంటే, గౌరవ్ దగ్గర చివరికి ఆ బ్లూ కార్డు వస్తుంది, ఆ గ్రీన్ కార్డు ఏదో కార్డు వస్తుంది. వచ్చిన తర్వాత నిన్ను రెబల్స్ తీయలేరు కానీ వీళ్ళు తీసేయచ్చు అన్న విధంగా చెప్తాడు. సో వాళ్ళు అక్కడ బ్లూ టీంకి కనుక తెలివి ఉంటే వీళ్ళని తీసేవాళ్ళు అని కళ్యాణ్ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అంతే. సో ఇవన్నమాట అక్కడ ఉన్న పాయింట్స్, ఎక్స్ట్రా కట్స్లో ఉన్న పాయింట్స్ ఇవే. నెక్స్ట్ చిన్న మనకి ఎపిసోడ్లోకి సంబంధం లేని పాయింట్లు కొన్ని ఉన్నాయి. సో అవి పర్లేదు, మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో గౌరవ్, ఇమాన్యుల్, తనుజ, ఇక్కడి నుంచి మన మిడ్ నైట్ టాక్స్. గౌరవ్, ఇమాన్యుల్, తనుజ అండ్ రామ్ వాళ్ళ నలుగురు కూర్చుంటారు. ఆ గ్రీన్ కార్డు ఎవరికి రావాలి అని చెప్పి. సో మీరు కామెంట్ చేయండి, ఆ గ్రీన్ కార్డు, ఆ సేఫ్టీ కార్డు ఇప్పుడు ఎవరికి రావాలి అని చెప్పి. నేనేమంటానంటే, రిగార్డ్లెస్ ఆఫ్ టాస్క్లు, అంటే టాస్క్ ఎవరైనా ఎవరు గెలిచినా వాళ్ళు తీసేది స్ట్రాంగ్ ప్లేయర్స్ని కాబట్టి స్ట్రాంగ్ ప్లేయర్స్ దగ్గర ఉండాలి. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఏదర్ ఇమాన్యుల్ దగ్గర కానీ లేదంటే గౌరవ్ దగ్గర కానీ ఉండాలని అంటారు. లేదు తనుజ గారి దగ్గర ఉండాలని మీరు అంటే కనుక కామెంట్ చేయండి. సో గౌరవ్ నాకు కావాలి అంటాడు. అనగానే మీ ఛాన్స్ అయిపోయింది, నాకు కావాలి, మీకు ఆల్రెడీ అయిపోయింది, ఐ విల్ అంటే ఇమాన్యుల్ ఏమో మీ ఇష్టం అన్నట్టు ఐ విల్ డిస్కస్ విత్ గారు, నేను తనుజతో మాట్లాడుకుంటాను అంటూ ఉంటాడు. సరే బాబు మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పి ఇమాన్యుల్ ఒక అడిగి వెనక్కి తగ్గుతారన్నమాట. రాము ఏమంటే, ఈ గేమ్లో తనుజ ఆడింది కాబట్టి అని చెప్పి చెప్పగానే తనుజ ఆడింది కాబట్టి అలా వద్దురా, అలా కాదురా, కెప్టెన్ కంటెండర్ నేను అవ్వాలి అనేసి నేను ఆడాను. సో అంటే ఎందుకు అంటే నువ్వు అయ్యావు, ఆయన అయ్యాడు. సో వీళ్ళ టీంలో తనుజకు ఉన్న ఫెచ్చింగ్ ఏంటంటే వాళ్ళ ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. కానీ తనుజకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే గౌరవ్ ఉండటం. సో గౌరవ్ ఒప్పుకోవడం ఈజీగా. గౌరవ్ నేను ఆల్రెడీ అడిగాను, నాకు సేఫ్టీ కార్డ్ కావాలని ఫస్ట్ అడిగాను, కెప్టెన్ మీరు అయ్యారంటే సో వాట్ అంటాడు. అయితే ఏంటి అనగానే తనుజ కూడా సో వాట్ అంటది. అయితే ఏంటి మీరు అయ్యారు కదా అన్న విధంగా. గౌరవ్, వై ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఛాన్స్, నాకు అసలు ఛాన్సే రావట్లేదు టాస్క్ ఆడటానికి. ఈ స్కారీ టాస్క్లో కూడా నేను ఆడేస్తాను వెళ్తున్నానంట. తనకు ఆ ఫుడ్ ఐటమ్స్ తెలీదు. సో తెలియకుండా ఎలా చెప్పేస్తారని చెప్పి ఇలా ఆపారు. ఈవెన్ కట్స్లో ఉంటుంది ఎక్స్ట్రా కట్స్లో. తను వెళ్తా ఉంటే తను చీకటిగా ఉంది, నేను వెళ్ళని చెప్పి ఇమాన్యుల్ రమ్మంటే ఇమాన్యుల్ వెళ్దాం అనుకుంటే సంజన గారు ఒప్పుకోరనమాట. మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఇంక వెళ్ళ కుదరదు అంటారు. గౌరవ్ అప్పుడు కూడా వెళ్తా అంటాడు. చివరికి ఆవిడే నేను నేను వెళ్తానని చెప్పి వెళ్ళింది. సో రాము లెక్క ప్రకారం ఫెయిర్గా చెప్తున్నా బ్రో అనగానే తనుజ గారు ఏమో నాకు జాలి వద్దంటే, నీకు జాలితో కాదు లెక్క ప్రకారం చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా, ఫెయిర్గా చెప్తున్నాను అంటే ఫెయిర్గా తనుజాకే వెళ్ళాలి అని చెప్పి రాము చెప్తున్నాడు. ఎందుకంటే టాస్క్ గెలిచింది. ఇంతకుముందు ఇమాన్యుల్ తినాడినప్పుడు ఇమాన్యుల్ గెలిచాడు కాబట్టి ఇమాన్యుల్కి, ఇప్పుడు తిని గెలిచింది కాబట్టి తినకి అన్నట్టు. గౌరవ్ ఐ నీడ్ టు టెల్, ఐ కాంట్ అదర్వైజ్ అంటాడు. సో తనకు చెప్పాలి, లేదంటే నా వల్ల కాదని. ఏం చెప్పాలి అంటున్నాడంటే, తనకు ఒక చిట్టి అది దొరికింది కదా టాస్క్ పేపర్లు, సో తను తీసేస్తారని చెప్పి తను అనుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే తనుజానే అని అనుకుంటున్నాడు. తనుజ ఆయన అందరి పేర్లు చెప్పాడు ఆల్మోస్ట్. అది మాత్రం వేరే విషయం, వేరే లెవెల్. ఇమాన్యుల్ ఏమో సరే నువ్వు ఎవరి సైడ్ నేను అసలు ఎవరి సైడ్ తీసుకోవాలి చెప్పు బ్రో, నేనైతే సైలెంట్గా ఉంటాను, మీరు డిసైడ్ అవ్వనండి అన్నా ఉంటాడు. తనుజ సెకండ్
సెకండ్ నేను వాళ్ళు అనుకున్నారంటే ఫస్ట్ ఇమాన్యుయల్, సెకండ్ తనుజ, థర్డ్ నెక్స్ట్ ఎవరు గౌరవ్ అని చెప్పి అనుకున్నారంటే ఇప్పుడు సెకండ్ నేను కాబట్టి వాడు ఒప్పుకున్నాడు కాబట్టి నాకే ఇవ్వాలన్నట్టు ఆవిడ మాట్లాడుతుంటారు. సో తర్వాత మన పక్కకి వెళ్ళి మాట్లాడుకుందంటే ఏమన్నా ఇక్కడ మాట్లాడండి, వాళ్ళు తనును ఇమాన్యుయల్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందంటే ఏమన్నా ఇక్కడ మాట్లాడండి లోపల కాదు ఇదేంటిది అని చెప్పి గట్టిగా ఇచ్చింది అనమాట. నిన్న ఆయన అన్నాడు థర్డ్ది ఐ విల్ టేక్ అని చెప్పి గౌరవ్ ఒప్పుకున్నాడు. అది అని చెప్తే తనుజ ఏమో బలి అవటానికి నేను ఇదేం కాదు ఇక్కడ ఎవరు లేరు నేను మాత్రం ఒప్పుకోను నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టుకొని కూర్చున్నారు ఆవిడ. గౌరవ్ వేరే రీజన్స్ ఉన్నాయి, నిన్ను ఒప్పుకున్నా కూడా వేరే రీజన్స్ ఉన్నాయి, ఓట్స్ చేద్దాం అంటాడు. ఆ వేరే రీజన్స్ ఇయే తను తీసేస్తాను తన గట్టిగా అనిపించడం ఆ టాస్క్ పేపర్ దొరకటం అని చెప్పి ఆయన మీద ఊహించుకుంటున్నాడు. నెక్స్ట్ తనుజ నేను తీసుకోవాలనుకుంటున్నాను నువ్వు చెప్పు అనగానే ఇమాన్యుయల్ సార్ నువ్వు చెప్పరా అని చెప్పి రాముని అడుగుతాడు. కానీ ఇమాన్యుయల్ ఏంటంటే లాక్ చేయాలి ముందు ఇల్లు లోట్లు చూసుకుంటే చూద్దామని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఏమిటంటే ఎవరన్నా వెళ్ళిపోతారు మనం చెప్పలేము ఈ ఆటలో ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే అని చెప్పి, ఎందుకంటే వీళ్ళు పద్దాకి అనుకుంటే ఓటింగు నెక్స్ట్ వాళ్ళు రెబల్స్ వీళ్ళు ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ తనుజ ఇట్స్ టీమ్ బుస్ అని చెప్పి వాళ్ళిద్దరు పక్క పక్కన గౌరవ్ ఇమాన్యుయల్ చోగురుతుంటే బుస్ అని మాట్లాడకూడదు అనగానే గౌరవం వేరే రీజన్స్ ఉంది అది చెప్పకూడదు లెట్స్ ఓట్ అంటాడు. సో తనకి ఇమాన్యుయల్కి మాత్రం తెలుసు అన్నట్టు అది మనకి ఎపిసోడ్లో చూపించింది. రాము అయితే నా ఓట్ తనుజాకి అని చెప్తాడు బికాస్ ఐ సపోర్ట్ హెర్ ఫస్ట్ నుంచి నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి అంటూ ఉంటాడు. తనుజ ఉంటుందంటే అరే గేమ్ గురించి చెప్పరా సపోర్ట్ వద్దు నాకు ఏ సపోర్ట్ వద్దురా బాబు సపోర్ట్ వద్దు గేమ్ గురించి మాట్లాడరా అంటే నేను హెల్ప్ చేస్తానని చెప్పా నువ్వు తీసుకో అంటాడు. అదే దగ్గరికి వస్తారనమాట. తను కెప్టెన్ అవ్వాలనుకుంది లేకపోతే తను ఎలిమినేట్ అయిపోతే మళ్ళీ తన దగ్గర లేకపోతే ఆల్రెడీ కెప్టెన్ అవ్వాలనుకుంటుంది మరి ఎలిమినేట్ అయిపోతే అందుకని తనకి ఇమ్మంటాడు. గేమ్ ఆడింది టాస్క్ ఆడింది విన్ అయింది కాబట్టి తనకి ఇవ్వాలన్న మాట చెప్పట్లేదు. నెక్స్ట్ గౌరవ్ నేను అయిపోతే అంటాడు మరి నేను ఎలిమినేట్ అయిపోతే అనగానే తనుజ నువ్వు కెప్టెన్ అయ్యావు కదా అంటది. కెప్టెన్ అయితే ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు అన్నట్టు ఆయన మాట్లాడతాడు. ఈ ఆల్రెడీ లాస్ట్ వీక్ మీరు నాకు ఇది అయిపోగానే రాము వైపు తిరుగుతాడు. తిరిగి ఈ ఆల్రెడీ లాస్ట్ వీక్ మీరు నాకు నామినేషన్ చేశారు అంటాడు. దానికి దీనికి సంబంధం ఏంది గౌరవ్ లాజిక్ లైన్లో ఉంటాయి అంటే అప్పుడు నువ్వు నన్ను నెగిటివ్గా అంటే అది నెగిటివ్ ఆస్పెక్ట్ కాబట్టి ఇప్పుడు పాజిటివ్ ఆస్పెక్ట్గా నాకు ఓటు వేయి అన్నట్టు. రాము అంటే దానికి దీనికి సంబంధం ఏంటి నువ్వు కెప్టెన్ అయ్యావు కదా అంటారు. సో కెప్టెన్ అవ్వంది ఈవిడు కాబట్టి ఈవిడికి ఇవ్వాలి అంటారంట. కెప్టెన్ అయ్యారా కెప్టెన్ అవ్వలేదు అని కాదు యాక్చువల్గా ఎవరు బాగా ఆడారు అని చూసుకోవాలి. సో టాస్క్ ప్రకారం ఇవ్వచ్చు రాము ఇప్పుడు టాస్క్ గెలిచింది తనుజ కాబట్టి తనుజ గారికి ఇద్దాం తను వెళ్ళిపోకుండా ఉంటుంది తనకి ఎందుకు అని చెప్పి ఇలాగా. నెక్స్ట్ గౌరవ్ ఐ విల్ షేర్ థింగ్స్ విత్ రాము అంటాడు. ఇలా కాదు నేను రాముకి చెప్పాలి రాముకి చెప్పకపోతే నాకు ఓటు పడదు నేను చెప్తాను అంటూ ఉంటాడు అనమాట. రాము ఎందుకు రీజన్ చెప్పాను కదా అంటే రాము మనోడి బాధ ఏంటో చెప్పమని చెప్పి ఎమ్మెల్యే అడుగుతాడు. ఏంటంటే మనోడి బాధ చెప్పమను అంటే ఇక్కడ చెప్పకూడదు పక్క తీసుకెళ్ళాలి అని ఆయన చెప్తుంటే ఎమ్మెల్యే వాడిని తీసేస్తారని చెప్పి వాడు అనుకుంటున్నాడు. సో వాడికి ఒక క్లారిటీ ఉంది అని అంటాడు అనమాట. గౌరవ్ రమ్మంటాడు రామేమో నేను రానంటాడు నాకు ఇక్కడే చెప్పు అంటాడు. మీకున్న క్లారిటీ కాదు అని చెప్పినా కూడా ఆయనకి అర్థం కాదు వేరే విషయం. దాని తర్వాత కట్ చేశారు ఏం జరిగిందో తెలియదు. మనకు కట్ చేసిన తర్వాత మనకు చూపించింది ఏంటంటే కట్ చేస్తే ఆవిడకి ఆ గ్రీన్ది బ్యాడ్జ్ ఉంటుంది ఆవిడ ఏమంటారు ఆ మైక్కి దానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ తనుజ గారు ఏమంటారంటే ఒకవేళ ఓటింగ్ కనుక జరిగితే మళ్ళీ బయట వాళ్ళు నలుగురు వేరే వాళ్ళకి వేసినా మన నలుగురు ఒకరికే వేసేస్తే నువ్వు సేవ్ అయిపోతావు భయపడాల్సిన అవసరం లేదు. అంటే టీమ్గా మన నలుగురు కలిసి ఒకటి ఓటు గుద్దేసాం అనుకోండి ఏది అందరు కలిసి ఇందాక డెమాన్ గుద్దేసినట్టు. సో ఫస్ట్ అది ఇమాన్యుయల్ స్టార్ట్ చేశాడని చెప్పి రీతు గొడవ నువ్వు స్టార్ట్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ వేసారు అని చెప్పి. నెక్స్ట్ ఇమాన్యుయల్ కళ్యాణ్ మాట్లాడుకుంటుంటారు. కళ్యాణ్ నెక్స్ట్ రౌండ్కి నేను తీయని ప్రామిస్ అంటాడు. ఇదే ఒక గేమ్ ఆడుతూ ఉంటాడు కదా ఆ గేమ్ కంటిన్యూషన్ అనమాట. ఇమాన్యుయల్ అందులో ఉంటాడు ఆ లూప్లో కానీ నైట్ పడుకునే లోపల చెప్పేస్తా లాస్ట్ వరకు తీయకుండా ఉండనా అని చెప్పి మళ్ళీ తీనంటాడు మళ్ళీ నైట్ లోపల చెప్తాలే బ్రో అన్నట్టు చెప్తాడు. ఇమాన్యుయల్ క్యాలిక్యులేషన్ ఏంటి చెప్పు అటు సైడ్ రెండు ఉన్నాయి మా సైడ్ 4 ఉన్నాయి క్యాలిక్యులేషన్ ఏంటి చెప్పు నాకు నువ్వేం చేద్దాం అనుకున్నావు ఏంటనగానే కళ్యాణ్ 90% అనుమానం మీ ఆరెంజ్ టీం మీద ఉంది అంటే మీలోనే రెబల్స్ ఉన్నారని చెప్పి ఉంది. నేను ఆ నమ్మకం పెంచడానికే తీసుకుంటున్నా ఆ 2 టీంలోంచి ఆ నమ్మకం పెంచాలి ఆరెంజ్ టీంలోనే రెబల్ ఉన్నాడని చెప్పి ఆ నమ్మకం పెంచడానికి మిగతా 2 టీంలు తీస్తున్నా మీ టీం టార్గెట్ చేయట్లా సో అందుకోసం తీస్తానని చెప్పి తనే రెబల్ అన్నట్టు. నెక్స్ట్ ఇమాన్యుయల్ అరే నన్ను తీయద్దురా ప్లీజ్ నేను కంటెంట్ రవ్వాలరా అంటాడు. కళ్యాణ్ ఏమో ప్రామిస్ చేశాను ప్రామిస్ చేయని పడుకునే లోపల చెప్తాలే బ్రో ఏ విషయం అని చెప్తాడు. క్యాలిక్యులేషన్లో 2 ఉన్నారు పింక్ టీం నుండి ఒకరు ఇందులో నుంచి ఒకరు సో చూద్దాం ఏం చేస్తాను ఏంటి అంటాడు. డౌట్ రాకుండా చెయ్యాలి అంటే పింకీకి సపోర్ట్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి అన్ని ఐడియాస్ ఇస్తున్నాను కాబట్టి అంటే దివ్యాకి సపోర్ట్ చేస్తున్నా కాబట్టి వాళ్ళకి అన్ని ఐడియాలు ఇస్తున్నాను కాబట్టి డౌట్ రాకుండా చేయాలంటే ఏం చేయాలి ఆరెంజ్ నుంచి తీయాలంటేనేమో నువ్వు అది మాత్రం పక్క అని చెప్పి ఇట్లా ఏదో చెప్తా ఉంటాడు అనమాట. లెక్కల క్యాలిక్యులేషన్స్ అన్నీ అరే నెక్స్ట్ కాదురా నెక్స్ట్ వరకు తీయటం కాదురా నెక్స్ట్ వరకు చూద్దాంలే అన్నాడంటే అరే నెక్స్ట్ కాదురా టిల్ ఎండ్ వరకు మాత్రం నన్ను తీయకరా సో ఎవరిని ఉంచాలనుకుంటున్నారా చెప్పరా అని చెప్పి బతిలాడుకుంటూ ఉంటాడు. తనుజనైతే ఉంచుతా పక్క అన్నాడు.
బాబు మీ దోస్తి కదా అండవు. నెక్స్ట్ రీతు ఏమనుకోవాలా రీతు గురించి. దివ్య పంపించేస్తాను, అసలు ఇంటికి పంపించేస్తాను. నెక్స్ట్ దివ్యాని యాక్చువల్గా నేను నెక్స్ట్ వేసేది నిన్నే రండి రామ్ చరణ్ నేను చెప్తాండి. స్పెషల్గా ఆప్షన్స్ లేవు, తనుజ మాత్రం మెయిన్. సో తనుజ ఉండాలి, మిగతా వాళ్ళందరూ బాయ్ మిగతా వాళ్ళని ఎవరైనా తీసేస్తాను, ఒక తనుజ అని చెప్తానని చెప్తాడు. ఎందుకు చెప్పాడు అన్న తనుజ అంటే మరి వారు చేస్తాడు అన్న అనుకోద్దు, అలా చెప్తేనే నమ్ముతారని. ఎందుకంటే తనుజ తన ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్తా ఉంటాడు కదా, సో చెప్పాలి. అలా చెప్పి తనుజని మాత్రం దీన్ని ఎవరైనా తీసేస్తానంటే రవలేనా అనుకుంటారు. సో నా చేతిలోనే ఉంది, సో నా చేతిలో ఉంది, నేను తనుజని ప్రొటెక్ట్ చేస్తాను, మిగతా వాళ్ళందరూ తీసేస్తానని చెప్పి. లాస్ట్లో మీరు మా టీంలో సుమనన్న సాయి ఉంచుతా, సో మిమ్మల్ని ఉంచుతాలేండి, తనుజ ఉంచుతా, మిమ్మల్ని ఉంచుతా, సుమనన్న సాయి ఉంచుతా. సో మిగతా వాళ్ళందరూ నేసేస్తా. నా పేరు ఒక్కడికి తెలిసిపోయినా నేను ఎక్స్పోజ్ అయిపోయినట్టే, అమ్మో నాకు చాలా ప్రమాదం ఇది అని చెప్పి ఎక్కడ లేని బుసంతా ఇక్కడ పడతాడు, అది ఈయన పడతాడు. బకరా నెంబర్ 1 దివ్య అయితే, బకరా నెంబర్ 2 ఇమాన్యుల్. కళ్యాణ్ ఆడి నాట్లో కళ్యాణ్ చేతిలో బకరాలు అయ్యారు వీళ్ళిద్దరూ. నెక్స్ట్ ఇమాన్యుల్ రెబల్ ఎవరని చెప్పి అనుకుంటున్నాను సంజన గారు అయితే, తిను కళ్యాణ్ అలా మాట్లాడుకుంటే సంజన గారు వచ్చి కూర్చుంటారు. ఏంటి అందుకు డిస్కషన్ ఏంటంటే రెబల్ ఎవరని చెప్పి అనుకుంటున్నాం అంటే సంజన గారు ఏమంటారంటే ఊహించుకోవడానికి అవ్వదు. ఏమిటి ఎవరు చూస్తే పాపంలా ఉంటుందో అదే, ఎవరు కలిస్తే ఆకాశం బగ్గుమంటుందో, ఎవరు ఎదురుపడితే పక్షులు ఎగిరిపోతాయో అన్నట్టు. సో ఎవరిని చూస్తే ఊహించుకోవడానికి అవ్వదు అంటే ఈడ రెబల అన్నట్టు. ఎవరిని చూస్తే అరే పాపంరా అని అనుకుంటామో వాళ్ళే చేస్తారు రెబల్ అంటారు. అనగానే ఇమాన్యుల్ అయితే సుమనన్న ఏంటి కొంప తీసి అంటాడు. కరెక్టే, లాజిక్లు మ్యాజిక్లు అన్నీ కరెక్టే, కానీ ఒక చోట మిస్ అయిపోతారు. అంటే సంజయ్ గారు అంటారు ఆయన పాపానికే పాపంలా ఉన్నాడు అంటారు, ఆయన మరీ పాపం అంటారు. సో పాపం కూడా ఒక రేంజ్లో అలా చూస్తే ఒక మాదిరి పాపం అనిపించాలి, మరీ పాపం అనిపిస్తే కూడా ఎవరు అనుకుంటారు, అక్కడ తప్పడిపోద్ది. నాకు రాము మీద డౌట్ అని చెప్పి సంజన గారు అంటారు, లేకపోతే తనుజ అని చెప్పి వాళ్ళిద్దరి మీద ఉంటారు అనమాట. ఆరెంజ్ టీమే వేరే టీంని లేపేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆరెంజ్ టీంలోనే ఎవరు ఉన్నారు అనుకుంటారు. రాము అయితే ఫస్ట్ కళ్యాణ్, తనుజ అయినా కూడా ఫస్ట్ కళ్యాణే, ఎందుకంటే కళ్యాణ్ చాలా మందితో ఛాలెంజ్ చేశాడు కాబట్టి అని చెప్పి ఇక్కడ పొల్లేస్తారు. సో తనుజైన కళ్యాణ్ తీసేసిద్ది, రామైన కళ్యాణ్ తీసేస్తారు కాబట్టి వాళ్ళిద్దరిలోనే ఒకళ్ళు ఉన్నారు అని అనుకుంటారు. 1-2 సార్లు నేను సుమన్ పేరు చెప్తా ఉంటాడు ఇమాన్యుల్, క్యాచ్ చేయలేకపోతారు అక్కడి నుంచి. మీరు ఒకటి గమనించారు, ఇప్పుడు నేను చాలాసార్లు సుమన్ అన్న అలా అంటూ ఉంటా, ఇప్పుడు మాత్రం సుమన్ పేరు చెప్పారని వచ్చేసింది నాకు. సమ్ టైమ్స్ ఏంటంటే ఆ ఫ్లోలో మిస్ అయ్యింది, అది దట్ డజంట్ మీన్ నాకు రెస్పెక్ట్ లేదని కాదు. మీరు అలాంటి వాటిని మీరు తీసుకొని నన్ను ఎందులోనూ పాయింట్అవుట్ చేయలేక, అందరు కొలద్దరే పాయింట్అవుట్ చేయలేక దాంతో నన్ను గుచ్చుతున్నారు. తీసుకున్నందుకు తీసుకుంటా, తర్వాత ఏం చేయగలను చెప్పండి, అది బాగా వస్తుంది. చెప్పండి మీరు ఇలా ఇక్కడ తప్పులు చేస్తున్నారు, బాగా ఇది చిన్న చిన్న వాటికి గారు అనట్లేదు. సమ్టైమ్స్ వస్తుంది ఫ్లోలో, సమ్టైమ్స్ మిస్ అయిపోతుంది. కొంతమంది నాకన్నా చిన్నోళ్ళు, ఇప్పుడు రీతు ఉంది నాకన్నా చిన్నది, తనుజ గారు ఏజ్ ఐ డోంట్ నో, అది అలా వెళ్ళిపోతుంది. పైగా నాకు రీతు చాలా కాలం నుంచి నాకు తెలిసిన ఫేస్ కాబట్టి అలా అనిపిస్తుంది, తెలిసిన వాళ్ళు అని అనిపిస్తుంది, కాబట్టి మామూలు నేమ్తోనే వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న వాటిని పట్టుకొని నన్ను గుచ్చుతున్నారు బ్రో. అది ఒక్కటే నాకు 2 విషయాల్లో నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు అన్న విషయంలో, నువ్వు డబ్బులు తీసుకుంటాను విషయం, ఎవడైనా అలా పిఆర్ ఇలాంటి పాయింట్లు చెప్తే మాత్రం నాకు పిచ్చి కోపం వస్తుంది. మిగతాదేమో నువ్వు బయాస్డ్గా ఉన్నావనో, లేదంటే నువ్వు ఇలా కావాలని చెప్తున్నావనో, వ్యూస్ అవి స్టిల్ అది ఓకేగా అనిపిస్తాయి, ఏదో అలా అనుకుంటున్నారు అనుకొని అన్నట్టు. వీటి మీద వేస్తే మాత్రం నాకు తీసుకోలేకుండా ఉంటా. వీటిని ఒక్కదాన్ని ఈ సీజన్లో నేను కొంచెం డైజెస్ట్ చేసుకొని కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. ఈ పాయింట్లు నా వీక్నెస్ నాకు అర్థమైంది. నేను ట్రిగ్గర్ అయిపోతున్నాను, యాక్చువల్గా ట్రిగ్గర్ అయి నేను ఒక అరగంట దాని గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకు ఇలా అనుకుంటున్నారు, ఏముంది ఇందులో అని చెప్పి, కావాలని ట్రిగ్గర్ చేయడానికి చేస్తున్నారు అనిపించింది. ఓకే, నెక్స్ట్ నుంచి ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయాలి అలాంటివి. నెక్స్ట్ ఇమాన్యుల్, నెక్స్ట్ గేమ్ ఏ గేమ్ అయినా సరే మావాడు నేను వెళ్తా అంటున్నాడు. సో వాడు ఎవరైనా రెబల్ అయితే వాడిని తీసేయండిరా అని చెప్పి ఒక చోట అంటూ ఉంటాడు, ఎవరిని తిన్నాయి గౌరవ్ని. నెక్స్ట్ ఇక్కడే మావాడు ఏ గేమ్ అయినా వెళ్తానంటాడు అంటే కళ్యాణ్ ఇంతకన్నా మించి దూరం అనాలి, భలే ఉంటుంది అని చెప్పి జోక్ వేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత తనూజ గారు ఇక్కడ కుకింగ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చెప్తాను క్లారిటీ, మధ్యాహ్నం కూడా పెట్టాను, తనూజ వద్దన్నా కూడా మళ్ళీ కుకింగ్ చేస్తా, చపాతీ ఆలు కర్రీ చేస్తానంటే ఏమైందంటే ఇది అన్కట్స్లో ఉంటుంది అనమాట. సో దివ్యానే అడిగిద్ది, తన వల్ల కావట్లేదు ఇంకొక డిపార్ట్మెంట్ మేనేజ్ చేయడం, అరే ఒక 2-3 రోజులు ప్లీజ్ నా కోసం కుకింగ్ చేయంటే ఓకే చేస్తా అంటది, ఆర్గ్యుమెంట్ లేదు ఏమి లేదు, సింపుల్గా చేస్తానంటది. పక్కనే సుమన్ అంటాడు, అయితే నేను కూడా కుకింగే చేస్తానంటే వాళ్ళిద్దరు వాష్రూమ్ అనమాట, నేను కుకింగ్ చేస్తానంటే కటింగ్లు అని నేను చేస్తాను, ఓకే మీ ఇద్దరు వచ్చిండి ఇంకొద్దరిని మార్చేస్తానని చెప్పి అమ్మయ్య ప్రశాంతంగా ఉందని అనుకునేది. అదే మరి రిసోర్సెస్ లేకపోవడం అంటే. సరే చూద్దాం ఇక్కడి నుంచి ఏం గొడవలు అవుతాయి ఏంటని చెప్పి, నేను మేనేజ్ చేసుకుంటాను ఏమీ అవ్వకుండా అని చెప్పి తను చెప్తూ ఉంటుంది. దాని తర్వాత సంజన గారికి కాల్ వచ్చింది అనమాట,
కళ్యాణ్ ఏమంటాడంటే నెక్స్ట్ కాల్ నీకు వస్తే నీతో మాట్లాడితే నీకు ఆ హింట్ ఏదో చెప్తానని చెప్తారు, కాబట్టి తనకు రాలేదు, సంజన గారికి వచ్చింది. దాని తర్వాత కావాలని చెప్పి వీళ్ళు కూడా దివ్య కాల్ ఇయ్యరు, ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గేమ్ ఆడుతాను కదా, దాన్ని డిస్టర్బ్ చేయాలనుకోరు. కానీ నాకు బాధ అనిపించేది ఏంటంటే కళ్యాణ్ అంత గేమ్ ఆడుతుంటే పక్క నుంచి దాన్ని ఎపిసోడ్లో ఇంత కూడా ఇలా కనీసం పాయింట్ వేశారు, కళ్యాణ్కి చెప్పేశాను అన్న పాయింట్ వేశారు. ఎందుకు చెప్పాము అన్నది వేయాలి కదా ఎపిసోడ్లో. ఒక ఎపిసోడ్ మాత్రం చూస్తే ఎవరికైనా ఏమర్థమైద్ది? దివ్య ఏంది ఎంత తూచిగా చెప్పేసిందంటే సీక్రెట్ టాస్క్ అనుకుంటున్నారా, ఇదేమైనా ఓపెన్ టాస్క్ అనుకుంటున్నారా అని చెప్పి అనిపించేదో లేదా? ఎపిసోడ్ లైవ్ మొత్తం చూడకుండా యాక్చువల్గా చూస్తేనే ఒకటి 2 పాయింట్లు అర్థం కావు, ఇంక ఎపిసోడ్ వరకు చూస్తే ఏం అర్థమవుతుంది? వెయ్యాలి కదా, దాని కనెక్టింగ్ పాయింట్లు వేస్తే క్లియర్గా ఉంటుంది. ఏం మిస్ చేశారు. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ దివ్య మాట్లాడుకుంటుంటారు. కళ్యాణ్ మీ టీం వాళ్ళని అని చెప్పి ఇంకేదో చిన్నగా చెప్తాడు. ఇది ఒక ప్రాబ్లం అయింది, హాట్స్టార్లో 2-3 ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. టాస్క్ జరిగితే వేరే వాళ్ళని చూపిస్తారు, మాట్లాడుకుంటుంటే కొన్ని మాటలు అర్థం కావట్లేదు. ఎంత సీక్రెట్ టాస్క్ అయినా మరీ అంత చిన్నగా మాట్లాడు చెప్పండి వాళ్ళకి, లేదంటే మీరు సబ్ టైటిల్స్ చేయండి, మీకు వినిపిస్తే మీరు ఆ టాస్క్ సరిగ్గా చూపించండి, సగమైనా చూపించండి అట్లీస్ట్. ఎంతసేపు రియాక్షన్స్ చూడాలి మేము? దానివల్ల చూడలేకపోతున్నాం, దానివల్ల మెయిన్ పాయింట్స్ మిస్ అయిపోతున్నాయి. దీనికోసం నేను మళ్ళీ టెలిగ్రామ్ టెలిగ్రామ్ అంటే ఏంటి ఎక్స్ ట్విట్టర్ ఏదో ఇన్స్టాల్ చేసి ట్వీట్ చేసినా కూడా యూజ్ ఉండదు, ఏం చేసినా స్టోరీలు పెట్టిన యూజ్ ఉండదు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు అంతే, మనం చెప్తే మాత్రం వాళ్ళు చేయరు వాళ్ళు అని చిన్నగా చెప్తారు. దివ్య ఏమో నా మీద తోసేస్తే అందరూ నన్ను తీసేస్తారు కదా అని చెప్పి, అంటే నన్ను తీసేస్తారని చెప్పి ఏదో అనుకుంటూ ఉంటారు అనమాట. మళ్ళీ కళ్యాణ్ ఏదో అంటాడు, మళ్ళీ వినిపించదు. నెక్స్ట్ ఇలా నిన్ను అనుకోకుండా ఉండాలంటే సుమనన్నను తీసేయాలి, ఏం చేసినా డేర్గా చేయాలంటే అంటాడు. సో నువ్వు రెబల్ అని తెలియకుండా ఉండాలంటే నువ్వు సుమనన్నను తీసే అంటాడు. ఎక్కడైనా దివ్యకు తెలియాలి కదా, ఓకే ఈయనకేం తెలియదు సరిగ్గా, బిగ్ బాస్ ఏం చెప్పలేదని చెప్పి, సో కావాలంటే నాకు ట్రాప్ వేసాడని చెప్పి అనుకోవాలి కదా, అనుకోవట్లేదు. సో సుమనన్న కూడా రెబల్ గట్టి ఎలా తీసేసి తీయదు కదా. దివ్య అంటే రాము అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెడుతుంది, రాముని ఎందుకు తీయకూడదు అన్న విధంగా. కళ్యాణ్ లేదా గౌరవ్ని కూడా తీసేయచ్చు అనుకుంటాడు. దాని తర్వాత దివ్య ఉంటుందంటే మన టీంలో వాళ్ళని ఎందుకు కొట్టాలి, ఎందుకు కొట్టకూడదు, ఎందుకు కొట్టాలంటే ఇంక టీంలో మిగిలింది ఎవరంటే సాయి. కళ్యాణ్ కొడితే మాత్రం దొరకకుండా ఉంటావు, సో సాయిని కనుక తీసేస్తే దొరకకుండా ఉంటావు. ఇదే ప్లాన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు యాక్చువల్గా. దివ్య రాము ఎందుకు వద్దని చెప్పి మళ్ళీ అడిగిద్దాం అనమాట. కళ్యాణ్ పిచ్చి పిచ్చి చేసేస్తాడు అందరినీ, అందులోంచి బయటికి వెళ్ళిపోతే, సో ప్రెజెంట్ సైలెంట్గా ఉండడానికి అలాగే ఉండేద్దామని. దివ్య ఓటింగ్లో నన్ను కూడా తీసేయకుండా ఉన్నారు కదా వాళ్ళు, సో అంటే తినకు కూడా ఓట్ చేయొచ్చు, ఎవరు పింక్ టీం ఆరెంజ్ టీం అయినా చేయలే, సో మళ్ళీ నేను ఎందుకు వాళ్ళ మీదకి వెళ్ళాలి అన్నట్టు అనుకుంటూ ఉంటారు అనమాట. కళ్యాణ్ ఏమో డైవర్ట్ చేయడానికైతే నేను బ్లూ టీంని మేనేజ్ చేస్తా, సో డైవర్ట్ చేయడానికి అంటే మిమ్మల్ని నేను వేరే వాళ్ళని తీస్తాను అది అంటే దివ్య అప్పుడు ఎవరి పేరు చెప్పాలని అడిగింది. సో మొత్తానికి ఇటు చేసి వీళ్ళు సేఫ్గా ఉండాలి అంటే సాయిని తీసేయాలి వీళ్ళ టీంలో, అప్పుడు వీళ్ళ మీదకి అనుమానం రాకుండా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చిట్టి పోయింది, మిగతా వాళ్ళకి డౌట్ వస్తూ ఉంది, అది గౌరవ్కి దొరికింది, వీళ్ళ మీద డౌట్ వస్తుందని వీళ్ళకి అర్థమైంది. సో ఏం చేయాలంటే సాయిని దీనికి బలి చేసేస్తే వీళ్ళ టీంలో నెక్స్ట్ వీళ్ళు సేఫ్గా ఉంటారు అనుకుంటారు. ఎన్ని చేసినా ఉంటారన్న విషయం నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత దివ్య లాస్ట్ వీక్ ఇమాన్యుయల్కి సపోర్ట్ ఎందుకు అడిగాడంట అనేదో అడిగింది, నాకు అర్థం కాలేదు. ఇది కళ్యాణ్ నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు అన్న అంటే తను తీయొద్దనో మరేంటో ఈ కాన్వర్సేషన్. నెక్స్ట్ దివ్య మన టీం నుంచి పోకుండా ఉండాలి అనగానే సాయి వస్తాడనమాట. సాయి రాగానే మన టీం నుంచి పోకుండా ఉండాలి ఏదైనా సరే రాగానే సాయి అంటాడు, నన్నే చేస్తారు 100% టార్గెట్ నన్నే తీసేస్తారు ఇలా అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ కళ్యాణ్ ఏం చేసినా వేస్టే కదా, రేస్ నుంచి మీరే పోతారు అంటే ఓటింగ్ పెడితే మళ్ళీ మీకే బ్యాండ్ బజా బరాతే మీకే పడిద్ది, ఎందుకంటే ఆరెంజ్ కాదు బ్లూలో ఇద్దరు వేయరు అని చెప్తారు. సో ఆరెంజ్ టీం కాదు బ్లూలోకి ఇద్దరు వేయరు, సో అంటే వాళ్ళకి వేయరు, ఆరెంజ్ వాళ్ళకి వేయరు, మీకు వేస్తారు. మీకు వేసినప్పుడు ఏంటంటే ఆరెంజ్ కూడా అటే పడిపోద్ది కాబట్టి, సో ఇమాన్యుయల్ మాత్రం తీయటం అవ్వదు. బ్లూలో వాళ్ళు ఇద్దరు వేయరు అంటే ఇమాన్యుయల్ వైపు వేయరని, అంటే ఇమాన్యుయల్ తీసేద్దాం అనుకుంటే కనుక ఒక ఇద్దరు మాత్రం బ్లూలో అటు వేయరు, ఇమాన్యుయల్ వైపు అయిపోతే ఇంకేముంది. అలాగే వీళ్ళకి గుద్దేస్తే మాత్రం సాయి గుద్దేస్తే అటు ఆరెంజ్ ఓట్లు 4 పడిపోతే, ఇటు బ్లూ 2 పడిపోతే 6 పడిపోతే సాయి లేచిపోతాడు, అది మ్యాటర్. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ సైడ్ ఇంకో డిస్కషన్, రెబల్ ఎవడో మమ్మల్ని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నాడో అని చెప్పి ఎడుతుంటాడు అనమాట, వాడికి ఏం కావాలో అని చెప్పి జోకులు వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఓటుకి నా మీద వేసిన వాళ్ళు ఈ సీజన్లో కప్పు గెలవరు, ఇదే నా శాపం అని చెప్పి శాపనార్థాలు పెడతా ఉంటాడు. నెక్స్ట్ లేనిపోని రీజన్స్ చెప్పేసి ఓటు రాగానే లేనిపోని రీజన్ చెప్పేసి వాడు నన్ను ఎలా చూశాడు, వీడు నన్ను అలా చూశాడు అని చెప్పి నా మీద చెప్తారు ఖచ్చితంగా, నాకు తెలుసు, ఒక పని చేయండి రా, జస్ట్ నా పేరు పిల్లండి, రీజన్స్ నేనే చెప్పుకుంటా అని చెప్పి జోకులు వేస్తారనమాట. సో ఇందాక వీళ్ళందరూ కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిపోతారు అని అది మొత్తం చూసుకున్న తర్వాతే ఎవరు నిజంగా రెబలు అని కాకుండా ఎవరుంటే మనకు డేంజరు అని చెప్పి డిమాండ్ వేస్తారు. ఒక కామెంట్ వచ్చింది, నేను అర్థం చేసుకోగలను. కామెంట్ ఏంటి అంటే
దివ్యాను సుమన్ వేసింది సాయిని అంటే వాళ్ళ టీంలో కాపాడుకోవడానికి వేశారు అని చెప్తే ఓకే, ఐ అండర్స్టాండ్, ఐ అగ్రీ. సో వాళ్ళు ఆ విధంగా వేశారు. మిగతా వాళ్ళందరూ అదే విధంగా వేశారంటే లేదు, అనుమానం లేదు, మట్టిగడ్డ లేదు, తీసేద్దాం, స్ట్రాంగ్ ప్లేయర్ దొరికాడని చెప్పి వేసారు అంతే. నెక్స్ట్ దాని తర్వాత సుమన్ శెట్టి అన్న మీద కామెడీ చేసుకుంటుంటారు. ఆ ఎలివేషన్ అసలు మళ్ళీ అనరాగానే అసలు ఆడియన్స్ క్లాప్స్ ఎందుకన్నా ఇదంతా అసలు అని చెప్పి అడుగుతూ ఉంటారు అనమాట. జోకులు వేసుకొని ఇచ్చేసుకుంటూ ఉంటారు. మీకు ఎందుకు సుమన్ అన్నకి అంత ఎలివేషన్ వస్తుంది ఏంటని చెప్పి ఈ టాస్క్ ఎండ్ అయిన తర్వాత తెలిసిద్ది. బట్ ఈ లోపల రీతుని ఎవరో పెట్టేసుకొని చెప్పేస్తే మాత్రం ఏం చేయలేము. దీని తర్వాత మళ్ళీ కాల్ వస్తుంది, ఎవరు ఫస్ట్ మాట్లాడతారు, దాని తర్వాత మళ్ళీ సుమనానికి వస్తుంది, సుమనాన్ని మాట్లాడతాడు. ఇది గుర్తుంచుకోండి, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నట్టుంది, అది మనకి లైవ్లో లేపేశారు నాకు తెలిసి. దాని తర్వాత గౌరవ్ అండ్ ఇమాన్యుల్ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారు అనమాట. ఇది మాత్రం చూస్తే ఫ్యూజ్ ఎగిరిపోతాయి. దీనికి నాకు ఒక అరగంట పెట్టింది దీన్ని అర్థం చేసుకోవడానికి. జాగ్రత్తగా నండి, ఎక్కడి నుంచి స్కిప్ చేయకుండా. సంజనా గారికి ఏంటి వర్క్? మేక్ అనదర్ పర్సన్ రెబల్. ఈయన కొత్త తీసాడు. సంజనా గారు ఒక రెబల్, ఆవిడకి ఇప్పుడు తీసేసి ఆవిడ వేరే వాళ్ళని రెబల్ చేస్తుంది అని చెప్పి కొత్త పాయింట్ ఆయనకి ఇమాన్యుల్కి ఎక్కిస్తూ ఉంటాడు. ఇట్స్ కన్ఫ్యూజన్ సుమన్ అంటాడు. అంటే సుమన్ అన్నని ఏమైనా చేస్తున్నారా అని చెప్పి. సాయి ఈజ్ ద రెబల్ అంటాడు. మళ్ళీ సాయి మీదకి వెళ్తుంది. దాని తర్వాత ఆల్రెడీ రెబల్స్ ఆర్ దేర్ 2 to 3 రెబల్స్ అంటాడు. ఇన్నిసార్లు రెబల్ అన్నాడు. కనీసం రెబల్ సినిమాలో ప్రభాస్ అన్నను కూడా అన్నిసార్లు రెబల్ అన్నాడు రావరు, అన్నిసార్లు ఇక్కడ రెబల్ అంటాడు. సంజనా గారికి 2-3 కాల్స్ వచ్చాయి, డీకోడింగ్ అనమాట. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్ చూడు, ఈ కాల్ తర్వాత ఫుల్ చేంజ్. సో సంజనా గారిని రెబల్ పోషించి పీకేశారు అంటే తీస్తుంటారు, అందుకని ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయినాయి అని చెప్పి. యూఆర్ వన్ రెబల్, ఇట్స్ గాన్, రెబల్ ఈజ్ గాన్ అంటే ఆవిడ రెబల్ పోయింది. దానికోసం సంజనా గారి ఎక్స్ప్రెషన్ పోయింది, గాన్. మళ్ళీ కాసేపు సైలెంట్ అవుతాడు. సైలెంట్ అయిన తర్వాత రాము అంటే రాము రెబలేమో అని చెప్పి. రెబల్ ఈజ్ ద సంజనా గారు అండ్ షీ విల్ మేడ్ ఎనదర్ రెబల్. భయ్యా నాకు అర్థం కావట్లా, వాళ్ళు రెబల్స్ అనుకుంటున్నావు, కోళ్ళు అనుకుంటున్నావు, గుడ్లు పెట్టుకుంటావు, కోడి నుంచి ఇంకో కోడి, ఇంకో కోడి నుంచి ఇంకో కోడి వస్తుందానికి ఏంటో. ఎనదర్ రెబల్. దివ్య గాన్, దివ్య పోయింది. వర్మోర్ రెబల్ ఈజ్ దేర్, ఇంకో రెబల్ ఉన్నాడని. మీకేం అర్థమైంది? రెబల్ ఉన్నాడు అర్థమైంది కదా. ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ అయితే రెబల్ ఉన్నారు, ఒక రెబల్ కాదు, 2-3 రెబల్స్ అని. నెక్స్ట్ టైం బిగ్ బాస్ ఆస్క్నా టెల్ సంజనా గారి నేమ్ చెప్తా, విల్ క్లోజ్. సో సంజనా గారే రెబల్ అని చెప్పి మళ్ళీ లాస్ట్ కంక్లూడ్ చేస్తాడు. సంజనా గారితో స్టార్ట్ అయ్యి భూమి చుట్టూ తిరిగి మళ్ళీ సంజనా గారి దగ్గర ఆగాడు. నాకు అర్థమైంది ఇది. మీకు ఎవరికైనా వేరే అర్థమైతే దానికి నేను చేయలేను, తిట్టినా కూడా తీసుకుంటా. నాకు అర్థమైంది అయితే మాత్రం ఇది. నెక్స్ట్ సుమన్ అన్న దివ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దీని గురించి నాకు తెలిసి చూపి ఏం మాట్లాడతారు. సాయి వస్తాడు. సాయి వచ్చిన తర్వాత ఆవు అనుకుని 2 మాటలు మాట్లాడి మళ్ళీ సాయి అక్కడ ఉన్నాక కూడా పక్కకి వెళ్ళిపోతారు. సో సుమన్ అన్నతో మాట్లాడాడు. బిగ్ బాస్ ఏదో టాస్క్ ఇచ్చాడు, సీక్రెట్ టాస్క్, అది ఫినిష్ చేయాలి. అదే ఉంటుంది, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు తీసి బాత్రూంలో కొట్టేయాలి, అలాంటిది ఏదో పెట్టుంటారు. మొత్తానికి పెద్ద డిఫికల్ట్గా ఉండదు, వాళ్ళకి అయిపోవాలి టాస్క్, ఒక లేచిపోవాలి అంతే. నెక్స్ట్ గౌరవ్, మళ్ళీ అది అయిపోయిన తర్వాత గౌరవ్, నాకు డౌట్ ఉంది సాయి అండ్ తనూజ. భయ్యా నువ్వు ఎవరిని వదిలేవు భయ్యా హౌస్లో, అందరి పేర్లు చెప్పేస్తున్నావు. అందరూ చెప్పి లాస్ట్కి ఏమో తెలుసా బయటపడింది దివ్య అండ్ సుమన్ అనగానే నాకు తెలుసు నేను చెప్పాను అంటే లాస్ట్లో అది మాత్రం రివీల్ అయిపోయిన తర్వాత సాయి అండ్ తనూజ అన్న తర్వాత ఆల్రెడీ ఎలిమినేటెడ్ అండ్ దే కెన్ ఓట్, దే కెనాట్ మేక్ అనదర్ రెబెల్ అంటాడు. కెన్ అంటాడు, కెనాట్ అంటాడు, క్యాన్ అంటాడు, ఏంటో ఇంకట్ట వెళ్ళిపోవటమే. మళ్ళీ అంటాడు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఇది మాత్రం కరెక్ట్గా కనిపెట్టి అంటాడు. సుమన్ అన్న ఎక్స్ప్రెషన్ చేంజ్డ్ అంటాడు. ఇది కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఇది కరెక్టే. సుమన్ అన్న ఎక్స్ప్రెషన్ కొద్దిగా చేంజ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ టాస్ చెప్పి ఉంటాడు. సుమన్ సరిగ్గా అర్థం కాక ఏదో భయపడతా ఉంటుంటాడు సుమన్ అన్న. నెక్స్ట్ మళ్ళీ కాల్ వచ్చింది, ఈసారి రీతికి రమ్మంటారు. సో రీతి వెళ్ళిద్ది అనమాట మాట్లాడడానికి. దాని తర్వాత కళ్యాణ్ దివ్య ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు. కళ్యాణ్ చెప్పమన్నారు నేను అంటాడు. చెప్పమన్నారు నేను అంటాడు. అందరికీనా అని అడిగిద్ది. అడిగితే తెలుసు కదా నీకు అంటే ఏం తెలుసు అంటే నీకు ఆల్రెడీ తెలుసు కదా నేను చెప్పే కదా అంటాడు. మొత్తం చెప్పడు, గుట్టు ఎప్పుడు అన్నట్టు ఉంటుంది. కళ్యాణ్ అదేరా టిప్పు వచ్చినప్పుడు చెప్పింది నేను చెప్తానను కదా నీకు, సో అంటే అడిగినప్పుడు నీ పేరే నేను చెప్పలేదు అంటాడు. బిగ్ బాస్ అడిగితే మాత్రం చెప్పలేదు అనగానే దివ్య నువ్వు అసలు ఏం చేసావు, నా పేరు చెప్పావా, బిగ్ బాస్ కన్నా నేనే రెబలని చెప్పావా అనగానే కళ్యాణ్ లీడ్స్ దొరికాయని చెప్పాను, టిప్పు చెప్పారా అంటే నేను చెప్పలేదు, సమయం వచ్చినప్పుడు తెలియజేస్తామన్నారు కదా మీరు, సో ఆ సమయం రాలేదనుకో నేను మట్టుకు టిప్పు చెప్పలేదు అని అంటాడు అనమాట. దివ్యకి ఏంది చెప్తా ఉంటాడు. మీకు అన్నట్టు అంటే మీరు ఉన్నట్టు నేను చెప్పలేదు అనగా దివ్య నేనే రెబల్ అని చెప్పి మళ్ళీ చెప్పింది. ఆ టిప్ ఏంటో చెప్పా స్వామి అన్నట్టు.
నువ్వు నా పేరు చెప్పలేదు అయితే అంటే చెప్పలేదు అంటాడు అనమాట. సో నాకు ఒక లీడ్ దొరికింది బిగ్ బాస్, వాళ్ళు నాకు చెప్పారని చెప్పాను అది అని చెప్పి మళ్ళీ రిపీటెడ్గా అదే చెప్తాడు. ఆవిడని కన్ఫ్యూజన్లో పెడతాడు. రెబలా కాదని తెలుసుకోవటం ఒకటి, ఎందుకంటే మళ్ళీ కళ్యాణ్కి ఇది కూడా ఉన్నట్టు డౌట్, రెబల్ కాకపోయినా రెబల్ అని చెప్తుందేమో, తెలివైంది కదా దివ్య. సో దట్ నా దగ్గర ఉన్న టిప్ తెలుసుకోవడానికి అని చెప్పి, మన దగ్గర అసలు టిప్పే లేదు, మనం ఏం చెప్తాం. సో అట్టాగా ఒకరితో ఒకరు గేమ్ ఆడుకుంటారు. కానీ దివ్య మోసపోయింది అన్న విషయం తెలియట్లేదు, కళ్యాణ్ పసిగట్లేదు అనుకుంటున్నా. చూద్దాం లాస్ట్కి ఎవరో రివీల్ చేస్తారు ఏంటి, దాన్ని బట్టి అర్థమైంది. నెక్స్ట్ సుమన్ వచ్చి కళ్యాణ్ దగ్గరికి వచ్చి రెబల్ ఎవరో తెలిసిందా అని అడుగుతాడు. కళ్యాణ్ అంటాడు. ఇంత మొత్తానికి బాగా యాక్ట్ చేసింది సుమన్ అన్నే. నెక్స్ట్ సంజన గారు అండ్ రీతు గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సంజన గారు ఏమంటారంటే రెబల్ ఎవరంటే చెప్పను, మీరు చాలా బిగ్ బాస్ ఏమన్నారంటే రెబల్ ఎవరంటే చెప్పను మీరు చాలా తెలివైన వారు అన్నారు. సో సంజన గారు అన్నారంట. రీతు నన్ను అడిగారు ఎందుకు యాక్టివిటీ రూమ్లో అంత భయపడ్డావు అని అడిగారు. సో మీ ప్రకారం రెబల్ అని అడిగారు, నేను పేరు చెప్పాను అది అని చెప్తారు. వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. దాని తర్వాత కళ్యాణ్ సుమన కలర్ ఇది కొంచెం లైట్ నోట్తో జోక్గా తీసుకోండి, దీన్ని ఎవరు సీరియస్గా తీసుకోకండి. చాలా లైట్ నోట్తో చాలా లైట్గా జరిగింది, మళ్ళీ చెప్పడం రాకపోతే మాత్రం అది వేరే సీరియస్గా తీసుకోదు. కళ్యాణ్ చాలా సరదాగా సుమన కలర్ వచ్చాడు అంటాడు అనమాట. వాళ్ళందరూ కూర్చొని ఉంటారు చోట. ఇమ్మాన్యులు కలర్ వచ్చాడు అనగానే సుమన అవునా అనగానే నల్ల కలరు అంటాడనమాట, జోకు. తర్వాత అంటాడు ఫస్ట్ నా మీద వేసుకున్నా, తర్వాత సుమన మీద వేసానని చెప్పి జోకు. ఇందులో ఇంకోటి ఏమి లేదనమాట. కొంచెం అక్కడ చూడంగా అది కొంచెం నవ్వు వస్తుంది. వెంటనే తనుజ ఉంటుందంటే నీకన్నా మంచి కలరే ఉన్నాడు మా సుమ్ము అలా అనకు అని చెప్పి ఆడు కొంచెం కంటిన్యూ చేసుకుని అలాదో అలా ప్రేమలు జాప్యాతులు అనుబంధాలు మిడిల్ క్లాస్ మెలోడీస్ చూపిస్తూ ఉంటారు కదా అవి. దాని తర్వాత టాస్క్ టైం. ఈ టాస్క్ని డీకోడ్ చేశారయ్యా ఒక్కొక్కరు, మామూలుగా కాదు. నెక్స్ట్ రీతు ఫస్ట్ మేమిద్దరే ఉన్నాం అంటది. కంగారు పడకు రీతు, పక్కన టీంలో కూడా ఇద్దరు అయిపోతారు, ఒక నిమిషం ఓపిక పట్టండి అంతే. చెప్తానండి. ఇమ్మాన్యుల్ నేను ఒక్కడిని తీసినట్టు ఇది వాష్రూమ్లోకి వెళ్ళిన తర్వాత పెద్ద గొడవ ఇది. ఎంతైందిరా 5:30 అయిపోయింది, అమ్మా మోటార్ స్టార్ట్ అయ్యింది. సో మేమిద్దరం ఉన్నంటే ఇమ్మాన్యుల్ నేను ఒక్కడనే తీసినట్టు నన్ను అంటారేంటబ్బా అని చెప్తే తనే తీసేసినట్టు అంటే డిమాండ్ తీసేసిందని చెప్పి డిమాండ్ తీసాడని చెప్పి రీతు నువ్వే స్టార్ట్ చేసావు ఇమ్ము అని చెప్పి అరిసిద్ది. నువ్వు స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళందరూ తీస్తారు అది అని చెప్పి టాస్క్ వచ్చింది కదా, రాగానే వాళ్ళు ఓడిపోతారు కదా దానికోసం. దీని తర్వాత రీతు వర్సెస్ ఇమ్మాన్యుల్ చాలా పెద్ద ఫైట్ అవుతుంది. పెద్ద ఫైట్ అవుతుంది అని చెప్పి అంటారు. చెప్తా ఉంటాను నా చెప్పు ఏమైందంటే చెప్పలేదు, ఎందుకంటే సైడ్ నుంచి అరుచుకోవడం అన్నారు. అక్కడ మనకి వేరే చోట చూపిస్తూ ఉన్నమాట, వేరే డిస్కషన్లు చూపిస్తూ ఉన్నారు. ఎన్నాంటి డిస్కషన్ ఏంటి తెలుసా, రీతు ఇమ్మాన్యుల్ అంత గట్టిగా అరుచుకుంటుంటే తనుజ గారు వచ్చి సుమన్ అన్నని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి థమ్సప్ తీసుకొని ఒక గ్లాస్లో పోసుకొని చైర్స్ చెప్పుకొని వాళ్ళిద్దరు థమ్సప్ తాగుతూ ఉంటారు. అక్కడ సైడ్ ఇక్కడ అరుచుకుంటూ ఉంటే అది మనకి వినిపిస్తూ ఉంటాయి ఇక్కడ కూడా. సో అవన్నీ పర్మనెంట్ వాల్స్ కాదనమాట, సో టెంపరీవి. సో అందుకనే ఆ సౌండ్ ప్రూఫింగ్ ఉండదు. సో నీట్గా అందరూ అన్ని చోట్ల వినిపిస్తూ ఉంటాయి, వినిపిస్తే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అలా ఉంటుంది. ఇంకో సైడ్ కళ్యాణ్ సాయి వాళ్ళు అరుచుకుంటూ ఉంటే కళ్యాణ్ సాయి తనుజ వీళ్ళందరూ ఇటు కూర్చుంటారు, టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు. సో మళ్ళీ ఎందుకు ట్రిగ్గర్ అయింది అని అనుకుంటా ఉంటే ఇమ్మాన్యుల్ ఏదో అన్నట్టున్నాడు అంటే సాయి లేదు టాస్క్ చూడగానే మా వాడు ఉండుంటే కనుక అంటే గెలిచే వాళ్ళం అన్నట్టు అనుకుంటే కళ్యాణ్ నేనుంటే నేను ఫాస్ట్గా 3 బకెట్లు పోసే లోపల నేను 6 బకెట్లు పోస్తాను కదా అని చెప్పి అంటే పరిగెత్తి బకెట్లు పోసేది అనుకుంటాను. నేను చెప్తాను టాస్క్ ఏంటో. తనుజ ఏమంటుందంటే ఐ వాంట్ టు ప్లే, ఎంతమంది ఆడతారు నాకు తెలియదు కానీ నేను మాత్రం నేను ఆడతారా అని చెప్పి గట్టిగానే కూర్చుంటారు ఆవిడ. ఎలా అయిపోయిందంటే అందరూ వచ్చేసి నువ్వేం ఆడావు అన్న వరకు వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు రావడం అసలు నువ్వేం ఆడావు అని అంటూ అయిపోయింది. సో నేను ఆడతా, ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు ప్లే అనగానే కళ్యాణ్ నువ్వు తగ్గకు, నా ఫుల్ సపోర్ట్ నీకే, అది ఫుల్ సపోర్ట్ నీకు అనగానే నువ్వు మాత్రం తగ్గకంటే తగ్గనట్టు అంటది అనమాట. వెంటనే వెళ్ళి లోపలికి వెళ్ళి షూ దుమ్ము దులుపుకొని మరి ఎప్పటి నుంచి అలా మూల పెట్టేసారేంటో తెచ్చుకొని వేసుకొని సిద్ధం అవుతారు. రాణి రుద్రమదేవిలాగా బాగా ఆడారా భయ్య అంటే బాగా ఆడారు బయట నుంచొని, ఎందుకైంది అది కూడా చెప్తా. అక్కడ గొడవ పడితే సవనన్న తనుజ గారు ఇక్కడ థమ్సప్ తాగుతారంటే నెక్స్ట్ తనుజ గారు వెళ్తారు వాష్రూమ్లోకి. అసలు ఏంటి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళి తనుజ ఉంటుందంటే ఇమ్ము నైట్ నుంచి డెమో అని అంటున్నాడు రా అని చెప్పి చెప్తుంది. అంటే ఫస్ట్ నుంచి ఉందే, కావాలని నేను చేయలేదు అన్నట్టు అనమాట. స్ట్రాంగ్గా ఉన్నాడు నిఖిల్ అని చెప్పి నిఖిల్ పేరు ఏదో చెప్పుకుంటే రీతు నిఖిల్ అన్నప్పుడు నేనేమన్నా నిఖిల్ని తీస్తే నేను గౌరవం తీస్తా అని అన్నానా లేదా అని చెప్పి అసలు వీళ్ళిద్దరి చేతిలో ఉన్నట్టు వీళ్ళిద్దరు తీసుకోవడం నాకు అర్థం కాలేదు. తనుజ ఫస్ట్ ఓకే అన్నావు, తర్వాత రూమ్కి వచ్చేసావు అంటే లేదు మేము టీం మొత్తం నిన్ను టీం అన్నాం అంతే అన్నట్టు వీళ్ళు చెప్తూ ఉంటారు. దాని తర్వాత రీటు బెడ్ మీద నుంచి కొంచెం కూడా కదలలేదు. నేను మా టీంలో నిఖిల్ దగ్గరికి వస్తే కనుక మీ టీంలో గౌరవ దగ్గరికి వస్తానని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పాను అని చెప్పి తరుస్తూ ఉంటాను. తనుజ అరే ఇంకొక విషయం రా, ఇమ్మాన్యుల్ ఆ టైంలో లేడు నువ్వు చెప్పినప్పుడు ఈ ప్లేస్తో తప్పితే నేను కాకుండా ఇంకెవరు లేరు. సో మనకి 2-3 చోట్ల డిస్కషన్ అయ్యి ఒక్క డిస్కషన్లోనే ఇమ్మాన్యుల్ ఉన్నాడు, మిగతా చోట్ల లేడని చెప్పింది. లేదు రీతి ఒప్పుకోదన్నమాట. ఇమ్మాన్యుల్ ఉన్నాడు, ఆ డెన్ను దగ్గర ఉన్నప్పుడు నేను మాట్లాడాను కానీ ఇమ్మాన్యుల్ ఇదంతా కాదు రీతి తల్లి బిడ్డనా ఒకటి చెప్తా, అదేంటంటే చెప్తా చూడు.
మేమేమన్నాము, రెబల్ అయితే మా దాంట్లో మేము ఎవరైనా రెబల్ అయితే మీ వాళ్ళ జోలికి రాము అన్నాం. ఇది రెబల్ ద్వారా జరిగింది కాదు, సరేనా? ఇది ఓటింగ్ ద్వారా జరిగింది. మా క్లారిటీ ఉంది, నువ్వు అరుచుకుంటే అన్నట్టు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అది అండగానే చెప్తున్నా. నెక్స్ట్ రీతు, రెబల్ తీసేవాళ్ళు అని చెప్పారు మీరు అని అంటది. అప్పటికి ఇంకా తెలియదు తీస్తారు అని చెప్పి కావాలని కలిపేసుకొని తన టీం ఓటమికి వేరే వాళ్ళు వేసేయడానికి సిద్ధమైందని అనిపించింది నాకైతే మాత్రం. మీరు తీసేవాళ్ళు అయితే మా టీం దగ్గర రాకండి అని చెప్పి క్లియర్గా చెప్పమంటే రెబల్ అయితేనే అని చెప్పామని చెప్పి మిమ్మల్ని అంటే అక్కడ కట్ అయింది. దాని తర్వాత తనుజ బయటకు వచ్చి భరణి గారితో మీరు ఆడరని ఫైట్ చేస్తుందా ఏంటి అంటే, డెమాన్ ఉంటే డెమాన్ ఆడతాడు మీరు ఆడలేరనా అని అన్నది. మేడం ఈ టైంలో పొల్ల ఇటు అవసరమా, నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏదో కష్టపడుతుంటే. నెక్స్ట్ బయటకు రాగానే ఇమాన్యుల్ని గేమ్ టైంలో నువ్వేంటి అని చెప్పి తనుజ అడుగుతాడు, ఎందుకు ఈ గొడవలు అన్నట్టు. నెక్స్ట్ ఇమాన్యుల్ సరే అందరం ఆడదాం రండి, సో ఏం చేద్దాం ఏంటంటే నేను ఆడతానని చెప్తాను అంటది. రాము ఏమో లేదక్క నేను చెప్తున్నాను నువ్వు ఆడు అన్నట్టు ఆయనే చెప్తుంటాడు. తనుజేమో వద్దు ఆడతా అన్నాడు, గౌరవ్ ఆడతా అన్నాడు, వద్దు నేను ఆడతాను మనం ఆడదాం అంటది. అంటే గౌరవ్ కాకుండా తిని ఇమాన్యుల్ ఆడదామని చెప్పి ఇది ఇమాన్యుల్ దాడితే కొంచెం గెలవచ్చానో లేదంటే కాంబినేషన్ బాగుంటుందో కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటుందో ఏదో ఒకటి. అటు సైడ్ ఏమో బర్నీ రీతో ఆడుతున్నారు, దివ్య అండ్ సాయి ఆడుతున్నారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆడుతున్నారు కాబట్టి ఇటు సైడ్ కూడా మనం కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆడదామని చెప్పింది అనమాట. తనుజ గారేమో సంజన గారు వస్తారు, సంజన గారిని పిలిచి నేను ఇమాన్యుల్ అనుకుంటున్నాము గౌరవ్ ఏమో వినటం లేదు అనగానే సంజన గారు గెలవటం ఇంపార్టెంట్ బ్యాడ్జ్ కూడా చూసుకోండి అంటది. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే తనుజ కన్నా కూడా గౌరవ్ నెక్స్ట్ ఇమాన్యుల్ ఆడితే బ్యాడ్జ్ ఉంటుందని ఆవిడ అనుకోవచ్చు. తనుజ ఫాస్ట్గా వేయాలి, చెప్పండి ఏం చేద్దాం అది అని చెప్పి. సో వీళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ ఒక పెద్ద వాటర్ ట్యాంక్ ఉంటుంది, చిన్న బకెట్ ఉంటుంది పక్కన, తర్వాత కొంచెం దూరం తర్వాత ఇంకో బకెట్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ వాటర్ క్యాన్స్ ఉంటాయి, వాటర్ బకెట్స్ ఉంటాయి, పెద్ద బకెట్స్ ఉంటాయి, దాని తర్వాత ఒక 4 బాల్స్ ఉంటాయి, సారీ ఆ వాటర్ క్యాన్ లోపల 4 బాల్స్ ఉంటాయి, దాని తర్వాత అక్కడ నెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ నెట్స్లోకి తీసుకెళ్ళి 4 బాల్స్ని పెట్టి అక్కడ స్టాండ్ ఉంటుంది, దాని మీద నుంచొని పైన హ్యాంగ్ చేస్తే అది వెయిట్ కింద పడిపోయి ఆ పర్టికులర్ టీం జెండా పైకి రెపరెపలాడిద్ది అనమాట. అది రెపరెపలాడేది కాదు, మామూలు జెండా లేచింది అంతే. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ బకెట్లో నుంచి వాటర్ తీసి ఆ బకెట్లో పోయాలి, పరిగెత్తుకుని వెళ్ళి మళ్ళీ ఆ బకెట్లో వాటర్ తీసుకెళ్ళి అందులో పోయాలనుకుంటారు. కాదు, యాక్చువల్గా ఏం చేయాలంటే ఈ బకెట్లో వాటర్ తీసుకొని అట్లా ఇసరాలన్నమాట. ఇసిరితే ఎదురుగా ఉన్న వాళ్ళు ఇంకో బకెట్ పట్టుకొని క్యాచ్ పట్టుకోవాలి. క్యాచ్ పట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఉన్నాడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి థర్డ్ ప్లేస్లో నుంచోవాలి, నుంచుంటే థర్డ్ పొజిషన్లో నుంచోవాలి, నుంచుంటే మధ్యలో ఉన్న ఆయన మళ్ళీ ఇసురుతాడు, మళ్ళీ ఆయన పట్టుకోవాలి, పట్టుకున్నది అప్పుడు అక్కడ ఉన్న పెద్ద బకెట్లో పోయాలి. అలా పోస్తే 2 బకెట్లు ఉన్నాయి, రెండిట్లోనూ 2 బాల్స్ ఉన్నాయి. అవి బైక్ తేలిన తర్వాత అప్పుడు ఆ బాల్స్ని తీసుకెళ్ళి నెట్లో పెట్టడమే, విసరటం లేదు. తనుజ అనుకునేది అంటే విసరటం ఏమో అనుకునేది. ఇది మనం ఆడామే స్టోన్ టాస్క్, అదే ఇది 4 సార్లు చెప్పింది అందరికీ, 4 సార్లు రాగానే డీకోడ్ చేశారు దాన్ని. నెక్స్ట్ ఇక్కడ ఇమాన్యుల్ ఏమంటాడంటే వాడు ఇప్పటిదాకా ఆడలేదు కదా, వాడు గేమ్ ఆడలేదు కదా, వాడు ఆడతానంటున్నాడు అంటాడు. రైటే కదా, ఎంతసేపు మీరైతే ఆయన ఏం చేస్తాడు, గోలికాయలు ఆడతాడు, నాకు అర్థం కాదు. దాని తనుజ ఏమంటుందంటే వాడు నామినేషన్లో లేడు కదా అంటది. మీరు నామినేషన్ లేకపోతే మీరు పక్క కూర్చుంటారండి, కూర్చోరు కదా, ఎవరైనా అలా ఆట ఆడగలనుకుంటారు చూస్తారు కదా. ఇమాన్యుల్ నెక్స్ట్ ఏం గేమ్ ఉన్నా ఆడతాను, గేమ్ గెలిచే వాళ్ళకే గ్రీన్ ఇస్తున్నారు మీరు, సో నేను ఆడి గెలిచి గ్రీన్ తీసుకుంటాను అన్న విధంగా ముందు నుంచి చెప్తున్నాడు కదా అని చెప్పి ఇమాన్యుల్ కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. దాని తర్వాత సాయి నాకు మరి సుమనన్నతో టెన్షన్ ఇక్కడ అని చెప్పి అంటే తను సుమనన్న ఆడాలి మా ఇద్దరికి టెన్షన్ అనే విధంగా చెప్తూ ఉంటాడు. దానికి రీతి ఏమంటుందంటే దివ్య ఉంది, నువ్వున్నావు, మీ దాంట్లో ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మా దాంట్లో మా ఇద్దరే ఉన్నాం అనగానే సాయి దివ్య లైట్ తీసుకుంది తను ఆడదంట అంటాడు. ఎందుకు ఆడనంటుంది, ఎందుకంటే అప్పటికి సాయిని చంపేసింది, అందుకని సైలెంట్ అయిపోయింది వెనక్కి వెళ్ళి, అంటే నాకేం తెలియదు అన్నట్టు. రీతి ఏమో తీసుకొచ్చిన ఎందుకు తీసుకొచ్చిన డెమాన్ని మళ్ళీ వెళ్ళి వాళ్ళే పిలిచి మాట్లాడారు, తీయమో అది అని చెప్పారు, చివరికి తీస్తారని చెప్పి ఆ పాయింట్ చెప్తాడు సాయికి. మా టీం ముట్టుకోవద్దని మాట్లాడిన తర్వాత క్లియర్గా మళ్ళీ ముట్టుకున్నారు అన్న విధంగా, లేకపోతే ఆరెంజ్ టీంలో తీసేదాన్ని క్లియర్గా ఎందుకు ఉంచుతాను అది అని చెప్పి. ఏంది వీళ్ళ చేతిలో పవర్ ఉన్నట్టు ఎవరైనా తీసేద్దాం అనుకుంటున్నారు, ఎవరికాలు రెబల్లా ఫీల్ అవుతున్నారు, నాకు అర్థం కాల. నెక్స్ట్ ఇమాన్యుల్ గేమ్ ముందు ఎందుకు గొడవ పెట్టుకుంది, నాకు పిచ్చ కోపం వచ్చేస్తుందని చెప్పి ఆ మూడ్లో ఉంటాడు, రీతు వచ్చింది దాని మూడ్లో ఉంటాడు అనమాట. తనుజేమో మన స్టోన్ కోసం ఆడాను చూడు, అదే తనకి ఆ గోల్డెన్ మదర్ స్టోన్ వచ్చింది, ఆ గేమ్ ఇది అని చెప్పుకుంటూ ఉంటుంది. గౌరవ్ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ గౌరవ్ తెలియదు, మెయిన్ ట్విస్ట్ ఏంటంటే టాస్క్ ముందు ఎలిమినేషన్ ఉంటుంది అంటాడు. మీరు అందరూ మర్చిపోతున్నారు, మెయిన్ పాయింట్ ఉంది ఇక్కడ ఇంకా అనగానే నెక్స్ట్ సంజన గారు అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. సంజన గారు ఒక గైడ్, ఒక దిక్సూచి ఇమాన్యుల్కి, చాలా అంటే చాలా కరెక్ట్గా చెప్తారు. ఎవరికి ఎట్లా చెప్పినా బ్లఫ్ చేసినా ఏం చేసినా ఇమాన్యుల్కి మాత్రం చాలా కరెక్ట్గా మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు, రైట్ పాత్ చూపిస్తూ ఉంటారు. తనకి ఓపిక పోగొట్టే అలవాటు ఉంది, రీతుది తనది గొడవ గురించి చెప్తాను అనమాట. ఫైట్ స్టార్ట్ చేస్తే ఆ బండికి బ్రేక్ లేదు, సరేనా. ఇమాన్యుల్ కాదమ్మా 3వ సారో 4వ సారో అమ్మా ఇది అనగానే ఎస్ పద్దాక గుచ్చుతుంది నాకు తెలుసు, నేను చూస్తున్నా,
నీది తప్పైనా నీ పక్కనే ఉంటా, నీది కరెక్ట్ అయినా నీ పక్కనే ఉంటా, కాకపోతే ఈసారి మాత్రం నీ తప్పు లేనే లేదు, నువ్వు మామూలుగా ఓట్ చేసావు అన్నట్టు చెప్తారనమాట. నీ ఓపికతో తన ఓపికలో అంతా ఇంత తేడా ఉంటుంది. నీ ఓపిక అక్కడ ఉంటే తన ఓపిక ఇక్కడ ఉంటుంది. చాలా తేడా ఉంటుంది మీ ఇద్దరికి. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఎగ్జైట్ అయ్యి నువ్వు రెస్పాండ్ అవ్వకు. సో తను ట్రిగ్గర్ చేస్తుంది కదా అని చెప్పి నువ్వు రెస్పాండ్ అయిపోయి ఎగ్జైట్ అయిపోయి రెస్పాండ్ అయిపో మాకు, సరేనా? ఆబ్వియస్లీ మీ టీంలో రెబల్ ఉంటే మీరు తీయరు, అది కదా మీరు మాట ఇచ్చింది. మా టీంలో రెబల్ ఉంటే మీ టీంని మాట ఇచ్చారు, క్లియర్. అది వేరే ఓటింగ్ ద్వారా వస్తే అది సోషల్ సర్వీస్ చేయడానికి ఇక్కడ లేదు కదా ఎవరికి. సో అది కరెక్టే మీరు చేసింది. సో ఇంక వదిలేసి అన్నట్టు చెప్తారన్నమాట. నెక్స్ట్ సంజయ్ గారు ఇంకేం చెప్తారంటే, నీ ఓపికలో తన ఓపికలో చాలా తేడా ఉంది, తన చేతికి దొరకకు, వెళ్ళి తన నోట్లో దొరకకు, ఎందుకంటే తను ఏదో చేసి నేను ట్రిగ్గర్ చేస్తే అది నీకు బ్యాడ్ అవుతుంది, తనతో గొడవ పెట్టుకుంటే. దొరకకు, పోగొట్టేది నువ్వే, దానికేం పోదు, కొన్ని వర్డ్స్ ఇట్టుకోవడం దానికేం పోదు, కానీ పోయేది మాత్రం నీకే, ఎందుకంటే నువ్వు టాప్లో ఉన్నావు, అనవసరంగా నీకు దెబ్బపడిపోయింది అని చెప్పి. చాలా ఇంటెలిజెంటు, నాకన్నా 500% ఇంటెలిజెంట్, చాలా తెలివైంది నాకన్నా కూడా. నేను ఎక్కడ పెట్టినా నీ ఫ్లైట్ షార్ట్, నేను అక్కడ అందుకే నేను ఆపుతున్నాను, నీ ఫ్లైట్ షార్ట్ టెంపర్లో వెళ్ళిపోతుంది జూమ్ అని చెప్పి మనకంతా చూపించలేదనమాట. బట్ ఈయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ దాని మీద అరిచేసి రివర్స్ అయిపోయి ఏదో చేస్తుంటాడు, అందుకే నేను చెప్తున్నారు వాళ్ళు. ఇమెయిల్ అంటే ఎన్నిసార్లు చెప్పాలి అంటే, సంజయ్ నగర్ ఒక 5 times చెప్పావు, 15 times చెప్పడానికి వాళ్ళు చేత కాదు, అరుస్తూ ఉంటారు, వద్దు నువ్వు దాని జోలికి వెళ్ళొద్దంటారు. నాకు ఏం రాసుకున్నా నాకు తెలియదు, కోడికి గెలుక్కున్నా అప్పుడు నాకు ఎంతో చేస్తాను, కునుక్కుంటూ రాసినట్టున్నది దీన్ని. ఏమేమో అనేస్తుంది అంటుంది అని చెప్పి అది చెప్తూ ఉంటాడు. సో వద్దు, అలాంటి సమయంలో అక్కడికి వెళ్ళకు, అలా అరవకు, అది చేయకు, దానివల్ల నీకే బ్యాడ్ అవుతుంది, అనవసరంగా జాకీ స్లాబ్కు అన్నట్టు అనమాట. సో జాకీ ఏమన్నారు కానీ జస్ట్ చెప్తున్నా. సో ఇలాంటి విషయాలు చాలా జరిగినప్పుడు పక్కా తీసుకొచ్చి చాలా మంచి మాటలు చెప్పారు ఆవిడ వెళ్ళకని చెప్పి. ఇప్పుడు ఈ డిస్కషన్లోనే రెండోసారి జరిగింది, ఇది ఫస్ట్ టైం, ఇంకోసారి కూడా చెప్తారు. నెక్స్ట్ ఫోన్ వచ్చింది, సాయికి పిలుస్తారు, సాయికి ఏదో చెప్పినట్టున్నారు. సాయి వచ్చి ఐఎమ్ అవుట్, ఐ గాట్ కిల్డ్ అని చెప్పి టీషర్ట్ చేస్తాడు. సో సాయిని లేపేశారు వీళ్ళు. అది మరి మధ్యాహ్నం ఎక్కడో లేపేశారా, సాయంత్రం లేపేశారా నాకు క్లారిటీ లేదు. మధ్యాహ్నం ఎక్కడ సాయంత్రం ఏదైనా లేపేసి ఉంటే మాత్రం నాకు తెలియదు, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వచ్చి లేపేస్తే మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే సుమనానికి ఫోన్ వచ్చినప్పుడు అప్పుడు సీక్రెట్ టాస్క్ రివీల్ చేశారా, లేదంటే మీరు సీక్రెట్ టాస్క్ సక్సెస్ అయ్యారు కాబట్టి ఎవరిని లేపేద్దాం అనుకుంటున్నారు, పేరు చెప్పండి అన్నారు, నాకు క్లారిటీ లేదు. నేను మిస్ అయినట్టు, ఒకవేళ సాయంత్రం లైవ్లో లేపేసి ఉంటే మాత్రం అప్పుడు పూజలో ఉన్నాడు, సో నేను మిస్ అయినట్టు ఆ లైవ్. నెక్స్ట్ డెమోన్ క్లియర్, రెబల్ ఆరెంజ్ టీంలోనే ఉన్నాడు, ఎందుకంటే వీళ్ళ టీంలోంచి ఎదురుపోయారు, వాళ్ళ టీంలోంచి ఎదురుపోయారు, ఇద్దరు మిగిలారు, వీళ్ళు మాత్రం నలుగురు మిగిలారు అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ తనుజ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏదో అయింది వీళ్ళ మధ్యలో, మనకు చూపించలేదు, రేపు ఎపిసోడ్లో చూపిస్తారు. గౌరవ్కి తనుజకి ఏదో అయినట్టుంది. ఇమాన్యుల్ నువ్వు వెళ్ళు తనుజ అంటాడు, 5 minutes తీసుకో, ఏదో గొడవ అయినట్టుంది, 5 minutes తీసుకో, నువ్వు నామినేషన్స్లో ఉన్నావు, నువ్వు వెళ్ళు అని చెప్పి చాలా మంచిగా చెప్తాడు తనుజకి. తనుజ నేను 5 minutes తీసుకున్నా, 10 minutes తీసుకున్నా, అలాగే షూ కూడా తీసేశాను, నేనైతే వెళ్ళను అంటది. టాస్క్ ఆడడానికి మీరు మాట్లాడుకుంటారు, సో మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు అండర్స్టాండింగ్గానే ఉంటుంది, నువ్వు వెళ్ళు వాడితో డీల్ చెయ్యి, నేనైతే చేయలేను అంటది గౌరవ్తో అనమాట. కనీసం మనిషి అయినా కూర్చొని మాట్లాడి అది ఇది అసలు ఏముండదు, ఏదో ఒకటి అంటా ఉంటాడు, అసలు మాట్లాడు. నేనేమో గ్రూప్తో మాట్లాడినా కూడా ఏదో ఏమి చేయలేము అన్నట్టు ఇది చెప్తానండి, అసలు తనతో ఆడలేను, ఇంకా మీరు ఆడుకోండి అన్నట్టు. ఇమాన్యుల్ ఇంతకుముందు 2 games ఆడలేదు కదా తను అన్నాడు కాబట్టి ఈసారి వెళ్ళని అంటే ఆడలేదు కదా తను. నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు, గేమ్ ఉన్నప్పుడు రాదు, అర్థం చేసుకో, గేమ్ పెద్దగా రావు, ఇలాంటివి అర్థం చేసుకో, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో అని చెప్పి చాలా మంచిగా చెప్తాడు. ఈ గేమ్లో గౌరవ్తో మాట్లాడటం కానీ, కమ్యూనికేట్ చేయటం కానీ, వాకీ టాకీలు పట్టుకోవటం కానీ ఏమీ లేవు. ఆ చివరి నుంచొని తనుజ మధ్యలో నుంచోవాలి, ఆ చివరి నుంచి గౌరవ్ నీళ్ళు వేస్తాడు, నీళ్ళు పట్టుకోవాలి, ఇటు జరగాలి, మళ్ళీ గౌరవ్ పరిగెత్తుకుని ఇటు వస్తాడు, మళ్ళీ నీళ్ళు ఇస్తాలి, ఆయన పట్టుకుంటాడు, బకెట్లో పోసుకుంటాడు, అంతే. ఈవిడ జాబ్ క్యారీ చేయటం, త్రో చేయటం, మధ్యలో ఉండటం, అంతే. ఇందులో కమ్యూనికేషన్కి ఏముంది? ప్యూర్ ఈగోకి, పర్సనల్ రీజన్స్కి పోయి ఈజీగా ఆడే గేమ్స్, కొంచెం లక్కు కూడా తోడైతే గెలిచే గేమ్స్, పెద్ద శ్రమ పడకుండా ఫిజికల్గా స్ట్రైన్ అవ్వకుండా ఆడి ప్రతిభను ప్రూవ్ చేసుకునే గేమ్స్ కూడా వదిలేస్తే ఈ గేమ్స్ ఆడతారు నాకు అర్థం కాలేదు. ఇందులో పర్సనల్ ఈగోలకి ఏముంది? తను ఇమాన్యుల్ ఎందుకు ఆడాలి? గౌరవ్ అసలు ఆడలేదు కదా, టీంలో ఉన్నప్పుడు ఆడకుండా ఎలా ఉంటాడు? ఎంత నామినేషన్ లేకపోతే ఎంత ఇంకోసారి కెప్టెన్ అయితే మాత్రం తను ప్రూవ్ చేసుకోవాలని ఉండదా ఛాన్స్ వచ్చినప్పుడు? నాకు అర్థమే కాలేదు ఇప్పుడు ఎందుకు అలా అనుకుంటున్నారు ఏంటని చెప్పి. నెక్స్ట్ రేపు ఏదన్నా నేను ఆడతాను, సో ఈసారి మాత్రం మీరే వెళ్ళండి, నువ్వే వెళ్ళంటే గౌరవ్ వస్తారు. గైస్ ప్లీజ్ డిసైడ్ ఇట్ అయితే తనుజ హీ విల్ కమ్ అంటే ఏమైనా నేనైతే ఆడను తనుజ అని చెప్పి సీరియస్గా లేచి వెళ్ళిపోతుంటే, సో నేను కూడా ఆడనని చెప్పి తిని వెళ్ళిపోతుంది. అలా ఇద్దరు ఆడమన్నట్టు కూర్చుంటారు అనమాట. నెక్స్ట్ రీతు అండ్ తనుజ రీతు దగ్గరికి వెళ్తారు అనమాట. తనుజ రీతు అంటే నువ్వు నీ గేమ్ ఆడు, నువ్వు ఆడితేనే కదా మేము కూడా గెలవడానికి ఛాన్సులు ఉంటాయి అని చెప్పి మనసులో అనుకుంటుంది అన్నమాట. బయటికి మాత్రం ఇది అంటది. తనుజ లేదు ఇమ్ము నువ్వు వాడని చెప్పి అక్కడ బయటకు వచ్చిన తర్వాత కలుస్తుంటుంది. ఇమ్ము తనుజ నా మైండ్ అసలు బాగాలేదు అంటే ఆల్రెడీ గొడవ పడి ఉన్నాడు కదా అనగానే
తన కదా ఆడుతుంది కదా, గేమ్ ఈజ్ గేమ్, మైండ్ డిస్టర్బ్ ఎందుకు అయింది అది అని చెప్పి. మరి మైండ్ డిస్టర్బ్ అవునప్పుడు తనకు అవునప్పుడు మీకు ఎందుకు అయింది తనతో ఆడితే ఈజీగా ఆడేదానికి? దీనికోసం క్లాస్ బేక్ అసలు నాగార్జున గారు. నెక్స్ట్ ఒరే నాతో అసలు అండర్స్టాండింగే లేదురా తనకి అంటారనమాట. ఒక్కడే ఆడితే ఇన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తాడు, ఓవర్ థింకింగ్ చేస్తాడు, అది ఇది అని చెప్తారు. ఈ గేమ్లో అంత థింకింగ్ చేయడానికి కూడా ఏం లేదు, బకెట్లో నీళ్ళు తీసుకుని కొట్టతా ఉండడమే. ఏంటో సంజన గారు అరుస్తారు, మీ వల్ల గేమ్ స్టాప్ అయిపోయింది ఏంటి కానివ్వండి అని చెప్పి. నెక్స్ట్ సాయి, ఇంకా గేమ్ స్టార్ట్ అవుతుంది, గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ. ఇది ఒక టెక్నిక్కే కాదు, ఇందులో లక్కు ఉండాలి, టెక్నిక్ ఉండాలి, స్పీడ్ ఉండాలి, ఎనర్జీ కూడా ఉండాలి, అన్నీ ఉండాలి. అన్ని సమపాలల్లో బ్యాలెన్స్ చేసుకున్న టీం ఏదైనా ఉందంటే ఇమాన్యుయల్ గౌరవ్. మనకు టాస్క్ చాలా వరకు చూపించారు లైవ్లో, పద్ధతిగా చక్కగా బాగా ఆడతారు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా ఆడారంటే గౌరవ్ బాగా ఆడాడు. ఎందుకు ఆడాడు చెప్తాను చూడండి. గౌరవ్ పని ఏంటో తెలుసా, ఇక్కడి నుంచి నీళ్ళు త్రో చేయాలి, పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ అటు ఉంచోవాలి, మళ్ళీ తిని త్రో చేస్తే మళ్ళీ వాటిని పోయాలి. సో ఎక్కువ మొత్తం ఎనర్జీ మొత్తం కన్జ్యూమ్ అయ్యేది, ఎక్కువ టైర్డ్ అయ్యేది, స్ట్రెయిన్ అయ్యేది మొత్తం గౌరవే. ఇమాన్యుయల్ తినిస్తున్నప్పుడు ఇమాన్యుయల్ బాగా పట్టుకున్నాడు, ఇమాన్యుయల్ తిరిగిస్తున్నప్పుడు గౌరవ్ కొంచెం అటు ఇటుగా పట్టుకున్నాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇద్దరు బాగా ఆడారు. ఇద్దరిలో ఒక పాయింట్ ఎవరికైనా వేయాలంటే గౌరవ్కి ఒక పాయింట్ వేయాలి, ఎందుకంటే ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అయిందన్నమాట. సో వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా ఫాస్ట్గా గేమ్ ఆడారు. చివరికి ఆ టబ్బులో నీళ్ళు అయిపోతే ఇక్కడ ఏం చేస్తారంటే గౌరవ్ అటు నుంచి వేసేటప్పుడు 2 బకెట్లు ఉంటాయి, రెండు టబ్బులు లాంటివి ఉంటాయి. రెండిట్లో వేయడానికి ట్రై చేస్తాను, నాకు అర్థం కాదు. ఇక్కడ తను గట్టి కలిసి ఇదే గౌరవ్ ఒక దాంట్లో అంటే పక్కన వాళ్ళు సార్ ఎండ్ ఆఫ్ ద డే రెండిట్లో వేయాలి కదా అంటే, ఒక టాస్క్ మధ్యలో ఆగిపోతే ఒకటైనా ఫినిష్ చేస్తే వాళ్ళకి వస్తుంది కదా. కరెక్ట్ ఆలోచించింది ఆవిడ, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. మరి గౌరవ్ ఏంటి రెండిట్లో వేస్తాను తిట్టిద్ది, ఇంకా గట్టి గరిచేవాడికి మళ్ళీ ఒక దాంట్లో వేసి కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ టబ్లో లిమిటెడ్ వాటర్, అది అయిపోతే ఏం చేయాలి ఎవరికి తెలియదు. సో అయ్యే లోపల ఒకటైనా ఉండాలి కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని రూల్స్గా ఇవిడ సంజన గారు మధ్యలో మారుస్తారన్నమాట. ఆ టబ్లో వాటర్ అయిపోతుందని చెప్పి వెళ్దాం పైకి వచ్చేసింది. బాల్ యాక్చువల్గా వాటర్ రెడ్ లైన్ టచ్ అవ్వాలి, కానీ అందులో బాల్ రెడ్ లైన్ టచ్ అవ్వగానే ఆపేసి ఇంకో బకెట్తో ఆడండి అంటే డెమాన్ పాయింట్ వేసేస్తాడు. చూడండి లాస్ట్ టైం ఎట్లాగే సంచాలకు సరిగ్గా చేయకపోతే బిగ్ బాస్ మొత్తం క్యాన్సిల్ చేసి వాళ్ళు తిట్టంటే నేను చూసుకుంటా అంటారు. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది ఏంటంటే మనకు చూపిరు, బట్ నాకు గెస్ టబ్లో ట్యాంక్లో వాటర్ అయిపోతే స్విమ్మింగ్ పూల్లో తెచ్చుకొని ట్యాంక్లో నింపుకొని అక్కడి నుంచి ఆడుకోండి అంటాడు. వీళ్ళు ట్యాంక్లో అయిపోతే వీళ్ళు మళ్ళీ తెచ్చుకొని నింపుకుంటారు 1-2 సార్లు. సో ఇలా కంటిన్యూ చేస్తారు. ఫౌల్స్ అవ్వలేదంటే అయినాయి. బర్నీ అన్న 1-2 సార్లు తన బకెట్లో వాటర్ ఉండిపోతే పోస్తాడు కదా, తన రీతికి పోస్తాడు, పోసేసి కొన్ని వాటర్ తెచ్చుకొచ్చి అటే వచ్చేస్తాడు. అలా 1-2 సార్లు చేశాడు అన్న, కానీ పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే వాళ్ళు గెలవలేదు కాబట్టి. రీతు కూడా చాలాసార్లు తన పొజిషన్లో ఉండకుండా ముందుకు బెండవటం, చేయి పెట్టడం ఇవన్నీ చేస్తారు. 1-2 సార్లు సంచాలకు వార్నింగ్లు ఇస్తారు. ఇచ్చినా కూడా అలాగే చేస్తే ఇంకోసారి సీరియస్గా వార్నింగ్ ఇస్తారు, ఇంకోసారి చేస్తే డిస్క్వాలిఫై చేస్తాను, నేను ఎవరిని డిస్క్వాలిఫై చేయాలనుకోవట్లేదు కానీ నేను చేసేస్తానంటారు. ఇంకోసారి సుమన్ అన్న నెక్స్ట్ దివ్యాది పెద్ద పంచ్ ఉండదు, వాళ్ళది 2 బకెట్లో 1 బకెటే సగం నిండిద్ది. బర్నీ అన్న వాళ్ళది 1 బకెట్ ఫుల్ నిండిద్ది, ఇంకో బకెట్ హాఫ్ నిండిద్ది, వీళ్ళది బాగా నిండిద్ది. ఇందులో ఇమాన్యుయల్ కూడా మధ్యలో చోట తప్పు చేసినట్టున్నాడు, కొంచెం జరిగినట్టు బాక్స్ ఏం లేదు, జస్ట్ ఒక మార్క్ ఉందంటే ఇమాన్యుయల్ వెళ్ళు నువ్వు కూడా ఇచ్చేస్తున్నావు సరిగ్గా లైన్ మీద ఉండట్లేదు, ఆయనకి కూడా ఒక వార్నింగ్ ఇస్తారు. సో మనకు చూపించినంతలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్లు ఇవి, ఇంకా డీటెయిల్గా అబ్జర్వ్ చేయలేదు. మీరు ఎవరైనా చేస్తే కింద సార్ కామెంట్ చేయండి, రేపు మళ్ళీ టాస్క్ చూసినప్పుడు మళ్ళీ డీటెయిల్గా అబ్జర్వ్ చేద్దాం. ఎవరైనా ఎక్కువ ఫాల్స్ చేస్తే గౌరవ్ కానీ ఇమాన్యుయల్ కానీ ఎక్కువ ఫాల్స్ చేస్తే మనకు చూపించినంత వరకు చెప్తున్నాను ఇది. సో ఇలాగా ఇమాన్యుయల్ గౌరవ్ గెలుస్తారు. ఇమాన్యుయల్ చూడండి, గౌరవ్ యాక్చువల్ అటు ఉంటాడు కాబట్టి బాల్స్ అన్నీ వేసి తనే వేసి హ్యాంగ్ చేసి జెండా ఎగరాలి, తను దాని దగ్గర నుంచి ఉంటాడు ఏ అంటుంటాడు. ఇమాన్యుయల్ కూడా ఆ స్టాండ్ ఎక్కేసి తను దించేస్తాడు అనమాట, దించేసి ఏ అని చెప్పి టీం మొత్తం తన చేసుకెళ్ళగా అంటే బిల్డప్ ఎలివేషన్ షాట్ తీసుకుంటాడు. కొంచెం పాపం ఆయన డిజర్వింగ్ కదా మోర్, ఎందుకంటే ఎక్కువ పరిగెత్తింది ఆయనే కాబట్టి గౌరవ్ డిజర్వ్స్ మోర్ ఏమో అనిపించింది. తన నుంచోనే ఎలివేషన్ తను తీసుకుంటే బాగుండేది. ఇట్స్ ఓకే, టీమ్ ఈజ్ టీమ్ గేమ్ అన్నట్టు ఇంకా అలా వెళ్ళిపోద్ది అనమాట. సో ఇంక ఇప్పుడు మళ్ళీ గెలిచారుగా, మళ్ళీ సేఫ్టీ ఫ్లాగ్ రావాలిగా. ఆరెంజ్ ఆర్మీ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు, 3కి3 క్లీన్ స్వీప్, ఆరెంజ్ ఆర్మీ ప్రపంచనం అనేది చెప్పుకోవాలి. ఇంకా మళ్ళీ డిస్కషను తనుజ అంటది ఒక్క నైట్ కూడా లేదురా, వచ్చింది అన్నీ తీసేసుకుంటున్నారా అని చెప్పి. నెక్స్ట్ డెమోన్ అండ్ నిఖిల్ మాట్లాడుకుంటుంటారు. డెమోను తనుజ అయితే తగ్గేదేమో కొంచెం ఛాన్స్ ఉండేదేమో అనుకుంటున్నట్టున్నారు. డిస్కషన్ మధ్యలో చూపిస్తే డెమోన్ ఏంటంటే ఆయన తనుజ అయినా కూడా గెలిచేవాళ్ళు, ఎందుకంటే ఆవిడకి టీ వడగట్టడం వచ్చని చెప్తాడు లాజిక్. టీ వడగట్టడం కూడా వచ్చు. సో అదేంటంటే ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది, అంటే టీ వడగట్టేటప్పుడు మరి ఎలా పట్టుకోవాలో తెలిసింది అనేది చెప్పాడు. అవన్నీ ఇంటలెక్చువల్స్కి అర్థమవుతాయి, నాలాంటి నార్మల్ బ్రెయిన్స్కి అర్థం కావు. అంటే వేసేటప్పుడు ఇంకోటి కూడా అంటారు, తీసుకునేటప్పుడు ఫోర్స్తో వెనక్కి తీసుకోవాలి చెప్తా ఉంటారు అనమాట ఇవన్నీ. సో ఆడినప్పుడు ఇంకా అన్ని లాస్, అంత ఫిజిక్స్ అంత అప్లై చేసి అంత సినిమా ఉంటుందా. నెక్స్ట్ డెమాన్ వాడు బాగా వేశాడు, ఇక్కడ సరిగ్గా క్యాచ్ చేయలేదు అని చెప్పి.
వాడు వేసినప్పుడు ఇమాన్యుల్ అన్న బాగా క్యాచ్ చేశాడు, కానీ ఇమాన్యుల్ వేసినప్పుడు తిరిగి సరిగ్గా క్యాచ్ చేయలేకపోయాడు అని చెప్తూ ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ స్పీడ్ ఎయిదర్ నీకు టెక్నిక్ ఉండాలి లేదా స్పీడ్ ఉండాలి, వాళ్ళకి స్పీడ్ బాగా ఉపయోగపడింది. ఇంకో సైడ్ ఈ ఆరెంజ్ ఆర్మీ డిస్కషన్ చేస్తూ ఉంటారు, గట్టిగా అరుచుకుంటూ ఉంటారు, కానీ మనకేం చూపిరు అనమాట. నిఖిల్ని సంజన గారిని చూపిస్తూ ఉంటారు. నిఖిల్ ఏమో ఫుల్ లక్లో ఉన్నారు, ఆరెంజ్ టీము లక్లోనే ఏదో ఓడ్ అంటాడు. అనగానే సంజయ్ గారు నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే నీకు అని చెప్పి. సో మేబీ ఇమాన్యుల్ ఉండటమో మరి ఏంటో కానీ తెలియదు నాకు, ఏదో అన్నాను మరి. ఒక సైడ్ గౌరవ్ వాయిస్ వినిపిస్తుంటారు, గట్టిగా అరుచుకుంటే దివ్య అండ్ బర్నీలు కూర్చుంటారు అనమాట. దివ్య ఏమో రీతు ఎన్నిసార్లు ముందుకు వచ్చింది, అవన్నీ మీరు పట్టించుకోరండి, మీరు ఫౌల్స్ చేశారని చెప్పి ఏదో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. దాని కళ్యాణ్ వాళ్ళు ఒకవేళ కొట్టుకొని కొలిక్కి రాకపోతే హౌస్మేట్స్ డిసైడ్ చేయండి ఎవరికి ఇవ్వాలి సేఫ్టీ కార్డ్ అనాలంట. తీసుకెళ్ళి రాముకి ఇచ్చేద్దాం అని చెప్పి నవ్వుకుంటారు, రాముకి ఇచ్చేద్దాం అప్పుడు తెక్కు కుదిరిద్ది అన్నట్టు. నెక్స్ట్ సాయి వస్తాడు, వచ్చి మాట ఇచ్చారంట మూడోది నీకు ఇస్తామని చెప్పి, అందుకని గౌరవ్ అడుగుతున్నాడు అంటే సుమనన్న మాట ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా అంటే కళ్యాణ్ అందరూ మాట ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా అనుకుంటారు. నెక్స్ట్ బర్నీ ఏమంటారంటే బర్నీ గారు మనం తీసేస్తాం కదా అందుకని భయపడుతున్నారు అనమాట, దే ఆర్ గెట్టింగ్ స్కేర్డ్ రే అని చెప్పి. అంటే గౌరవ్కి ఇస్తే ఈమెయిల్ తీసేస్తే ఈమెయిల్కి ఇస్తే గౌరవ్కి తీసేస్తాం అని చెప్పని. పద్దాకా ఎవడు బిగ్ బాస్ ఆ ఛాన్స్ చెప్పలేండి, ఇంక వీళ్ళు మాటలని చూసిన తర్వాత ఇచ్చినా కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ కళ్యాణ్ అంటే సేఫ్టీ ఇచ్చాక మళ్ళీ అది పెట్టాలి ఓటింగ్, ఫటాఫట్ ఎమ్మెల్యేలను పడిపోతే భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలను రేస్ నుంచి వెళ్ళిపోతాడు బయటికి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత కంపారిజన్ కాదు కానీ బర్నీ అంటాడు నేను నిఖిల్ ఉంటే ఇంకొంచెం స్పీడ్కి వెళ్ళేదని చెప్పి. దివ్య అంటే అవును మా సుమనన్న నిఖిల్ ఉన్నా కూడా ఇంకొంచెం స్పీడ్కి వెళ్ళేదని చెప్పి అలా ఏదో అనుకుంటూ ఉంటారు, ఈ పెద్ద విషయాలు కాదు కానీ. నెక్స్ట్ ఇమాన్యుల్ బయటకు వచ్చేస్తాడు అనమాట. సో తీసుకోమని అన్నట్టున్నాడు, బయటకు వచ్చేస్తాడు ఆ డిస్కషన్లో నుంచి. కళ్యాణ్తో మాట్లాడతాడు, అయిపోతాను రా ఏం చేస్తాను ఇట్స్ ఓకే, కానీ వాడు ఫెయిర్ అన్ఫెయిర్ అని చెప్పి ఇలా మాట్లాడుతున్నాగానే కళ్యాణ్ ఏమంటాడంటే ముందు మాట ఇచ్చుకోవటం ఎందుకన్నా అనగానే ఇమాన్యుల్ ముందు మాటలు ఎవడో ఇచ్చుకోలేదురా అంటాడు. కానీ మరి తనుజ చెప్పింది ఫస్ట్ నీకు సెకండ్ నాకు థర్డ్ గౌరవ్ అని అనుకున్నాం కదా అని చెప్పి మాట ఇచ్చుకున్నట్టే, అది తీస్తే ఏం చేయలేను రా, కానీ ఈ ఒక్కసారికి కాపాడగలిగితే కాపాడరా ప్లీజ్ అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. అలాగనే ఓటింగ్లో వస్తే ఓకే అది వచ్చి నేను చూసుకుంటా అంటే ఓటింగ్లో వస్తే ఓకే అంటే లేదంటే 4 ఓట్లు ఉంటాయి కాబట్టి ఓకే అనుకుంటుంటాడు. కానీ నీ చేతిలో ఉంటే మాత్రం కళ్యాణ్ ఈ ఒక్కసారికి నా చేతిలో ఉంటే మాత్రం నీకు కాపాడుతానన్నా అంటాడు. అంటే ఏ చేతిలో దివ్య ఉంది కాబట్టి దివ్య నుంచి ఇమాన్యుల్ తీయకుండా చూస్తాను అన్న విధంగా అనమాట. నెక్స్ట్ తనుజ వస్తుంది ఇమాన్యుల్తో, ఇమ్ము రానంగానే ఇచ్చేసాను అమ్మా మీరు ఇచ్చేసానండి అనౌన్స్మెంట్ చేయాలి కదా, దానికి లేదు నువ్వు రానంగానే వస్తాడు. ఇమాన్యుల్ బిగ్ బాస్ ఆరెంజ్ టీం గెలిచిన సందర్భంగా ఈ సేఫ్ కార్డు గౌరవ్కి ఇస్తున్నాం అని చెప్పి హక్ చేసుకుంటారు అనమాట. సంజనా గారు వెంటనే గుడ్ డెసిషన్ వెరీ గుడ్ డెసిషన్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. దాని తర్వాత గౌరవ్ అండ్ ఇమాన్యుల్ మాట్లాడుకుంటారు. గౌరవ్ అన్న బ్రో అని చెప్పేది చెప్తుంటే వీఆర్ టీమ్ ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ విల్ సీ కదా అని చెప్పేది చెప్తూ ఉంటాడు. అంటే నాకు వస్తే జనాలు నాకు కూడా వేస్తారు అన్నట్టు అనమాట. చాలా ఇంపార్టెంట్ కదా ఇమాన్యుల్, నీ గురించి కాదు నేను కూడా స్టాండ్ తీసుకోవాలి కదా, లాస్ట్ టైం కూడా తీసుకోలేదు దాని గురించి అంటాడు అనమాట. ప్రతిసారి వదిలేస్తున్నాను ఈ కంటెండర్షిప్ అన్నది, సో నా గురించి ఫైట్ చేసుకోవాలి కదా, చేసుకోకపోతే ఇదైపోద్ది కదా అని చెప్పి ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇచ్చిన మాట చెప్పాను సో ఓకే అని చెప్పి అనుకుంటుంటారు, అయిపోద్ది. దాని తర్వాత సంజన గారు మళ్ళీ ఇమాన్యుల్ని తీసుకెళ్ళి ఫస్ట్ నువ్వు సెకండ్ తను మళ్ళీ థర్డ్ నువ్వు తీసుకుంటే మాత్రం చండాలంగా ఉంటుందిరా, బాగోదు మీరు చేసింది కరెక్ట్ అంటే, కానీ ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అమ్మ ఎవరైతే తీసుకుంటారో ఆపోజిట్ పర్సన్ ఎలిమినేట్ అయిపోతారు, రెబల్స్ అయినా తీసేస్తారు ఓటింగ్లైనా తీసేస్తారు. సో అనగానే కానీ నువ్వు ఇమాన్యుల్ రా గుర్తుంచుకో, నువ్వు ఇమాన్యుల్ అంటే వాళ్ళు తీసేసినంత మాత్రం నువ్వు తొలగిపోవు, నువ్వు నించుంటావు అని చెప్పి ఇమాన్యుల్ నా కోసం నేను ఫైట్ చేసుకోవాలి కదా అంటే ఎస్ కరెక్టే అది నువ్వు చేసావు ఆ ఫైట్ అదంతా ఓకే, ఇదే ఫైట్ నువ్వు లాస్ట్ వీక్ చేస్తుంటే కనుక ఆ 5లో ఉండుంటే కెప్టెన్సీ రేస్లో నువ్వు మళ్ళీ ఇంకోసారి కెప్టెన్ అయ్యేవాడి, నువ్వు అప్పుడు చేయాల్సింది ఫైట్ అంటారన్నమాట. నీకు అర్థమైంది కదా నేను చెప్తున్నాను, నీకంటే ఎక్కువ తనకు అవసరం ఉంది సో లెట్ ఇట్ బీ అని వదిలేసి అని చెప్తారనమాట. నెక్స్ట్ నిఖిల్ వచ్చి గౌరవ్ చెప్తారు, ఈ మాట చెప్తాడు ఓన్లీ రెబల్స్ కెన్ సేవ్ యూ, అంటే ఈ కార్డు ఉండడం వల్ల రెబల్సే సేవ్ చేస్తారు,